ప్రణామ్. హరే కృష్ణ అందరికి ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. అయితే ఈరోజు సెషన్లో మనం యాక్చువల్గా నిన్న భగవద్గీతనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. బట్ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అనేది మన జీవితంలో చేయడం మొదలు పెడితే భక్తిలో చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతాము అనే విషయం నేను ఈ మధ్య కొన్ని క్లాసెస్ విని తెలుసుకున్నాను. ఆ విషయం మీ అందరికీ షేర్ చేస్తే మీ అందరికీ కూడా యూటిలైజ్ అవుతుంది. సో దట్ మనందరం కలిసి మనం ఆ ఇంప్రూవ్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ క్లాస్ని వేరే టాపిక్ పైన చెప్దాము అని అనుకుంటున్నాను. మీకు అది ఓకేనా? ఓకే మాతాజీ, చెప్పండి ఓకే మాతాజీ. మాతాజీ. చెప్పండి sure. మాతాజీ. ఓకే. అవే కావాలి మాతాజీ, మెళకువలే కావాలి ఫస్ట్. Yes. అటువంటివన్నీ ఓకే మాకు అవి మీ ద్వారా తెలుసుకుంటేనే తెలుసుకోవటం మాకు భక్తిలో కూడా ముందుకు అదృష్టం. పోగలం మాతాజీ. ఎగ్జాక్ట్లీ అందుకనే. సో ఎలాగో నిన్న మనం భగవద్గీత చర్చించుకున్నాం కాబట్టి ఇవాళ మళ్ళీ మనం డిస్కస్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఇవాళ ఈ టాపిక్ చర్చించుకుందాము అని చెప్పి దీనిపైన చెప్పాలి అని అనుకున్నాను. ఫైన్. సరే, మనం క్లాస్ మొదలు పెట్టే ముందు యాజ్ యూజువల్గా మంగళాచరణం చేసి స్టార్ట్ చేద్దాము. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమా ప్రదాయతే कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. गुरवे गौरचन्द्राय राधिकाय तथालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Hare Krishna Mataji and Prabhuji Sandhya Pranam. Thank you for joining today's session. అయితే మీ అందరికీ ఒక ప్రశ్న. చాలా మంది డివోటీస్ జపం చేస్తున్నారు, భగవద్గీత భాగవతం చదువుతున్నారు, క్లాసెస్ వింటున్నారు, టెంపుల్కి వచ్చి సేవ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ
అనుకున్నంత ఆధ్యాత్మిక పురోగతి అనేది కనిపించడం లేదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అవునా కదా, చెప్పండి. ఎస్ మాతాజీ. అవును మాతాజీ, అవును Yes, మాతాజీ. మాతాజీ. సో అందరికీ ఆ భావన ఉంటుందన్నమాట. అన్నీ చేస్తున్నాను కానీ ఎందుకో నేను ఇంకా అంత అడ్వాన్స్ అవుతున్నాను అనే భావన నాకు కలగడం లేదు అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. చాలా మంది వ్యక్తపరిచి కూడా ఉండొచ్చు మన దగ్గర, రైట్? ఎందుకు మనం ఇలా ఇన్ని చేస్తున్నా కూడా వెనక పడుతున్నాము అనే భావన ఎందుకు కలుగుతుంది? ఏమైనా రీజన్స్ చెప్పగలరా? మనలో శ్రద్ధ ఎందుకనేది మనం తక్కువ, డిస్కస్ చేద్దాం. ఓకే, మన శ్రద్ధ తక్కువ, జపం మ్మ్. జపం చేస్తున్నప్పుడు మనసు ఫార్మాలిటీగా నిలకడ చేస్తున్నాం కానీ మనసు నిలవడం లేదు మాతాజీ. జపం ఓకే, వేరే చేసేటప్పుడు దండ మనసు నిలవడం లేదు, చదువుతున్నాము వేరే కానీ ఆలోచనలు వస్తున్నాయి. మ్మ్. భక్తి తక్కువ, భక్తి చేస్తున్నాం, దేవుడి సేవేమో చేస్తున్నాం, దేవుడి పూజ చేస్తున్నాం కానీ కాన్సన్ట్రేషన్ దేవుడి పైనే ఉండడం లేదు మాతాజీ. వేరే ఓకే. ఆలోచనలు, భౌతికమైన ఆలోచనలు, ఇంట్లో ఆలోచనలు, ప్రాబ్లమ్స్ ఇవే వస్తుంటాయి కాబట్టి దేవుడినేమో జపం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం కానీ కాన్సన్ట్రేషన్ నిలవడం లేదు మాతాజీ. ఓకే, ఇంకెవరైనా ఏదైనా రీజన్స్ పూర్తి చెప్పగలరా? మన మనస్ఫూర్తిగా శరణాగతి కోరటం లేదు మాతాజీ. మనస్ఫూర్తిగా శరణాగతి కోరటం లేదు ప్రభు మాతాజీ. దేవాదేవుడు. ఓకే, ఇంకా ఇంకేమైనా రీజన్స్ చెప్పగలరా? లోబడిపోతున్నాం మాతాజీ, ఇంద్రియాలకి లోబడిపోతున్నాం. ఓకే, ఇంకా ఇంకెవరైనా ఏదైనా చెప్పగలరా? మేజర్ మోస్ట్ శరీరం- ఇంపార్టెంట్ రీజన్ అనేది మాతాజీ, ఇవాళ మనం క్లాస్ లో శరీరం- డిస్కస్ చేద్దాము. చెప్పండి. ఈ శరీరము నేను అనే భావన వీడటం లేదు మాతాజీ. ఇంకా ఆత్మ అనే భావనలోకి పూర్తిగా రాలేకపోతున్నాం మాతాజీ. ఓకే, శరీరమే నేను అనుకుంటా ఉన్నాం ఇంకా. ఓకే. అయితే మీరు చెప్పిన రీజన్స్ అన్ని కూడా వ్యాలిడ్ రీజన్సే. శ్రద్ధ పెట్టడం లేదు, భౌతికం వైపు వెళ్ళిపోతున్నాము, ఇంద్రియాలకి లోబడిపోతున్నాము, ఆత్మస్థరంలో జీవించలేకపోతున్నాము. ఇవన్నీ కూడా వ్యాలిడ్ రీజన్స్. ఇవన్నీ తప్పు అని అసలు చెప్పడానికి ఏమీ లేదు, ఆస్కారం లేదు. అయితే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే మనలోనే అమర్చబడిన ఒక్క చిన్న అమరికతో మనం చేయకూడని పనులు చేస్తున్నాం కాబట్టి భక్తిలో వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎవరైనా చెప్పగలరా, గెస్ చేయగలరా? మన నాలుక, త్రిగుణాల వల్ల మాతాజీ. మన నాలుక, టంగ్, మన నాలుక. సో ఈ ఒక్క నాలుకని కరెక్ట్గా మనం వాడితే నరకాన్ని కూడా స్వర్గంగా చేయగలదు ఈ నాలుక. అదే నాలుకని మనం తప్పుగా వినియోగించినట్లయితే స్వర్గాన్ని కూడా నరకప్రాయం చేయగలదన్నమాట ఈ నాలుక. ఈ ఒక్క నాలుకని మనం కంట్రోల్ చేయగలిగితే ఎన్నో వేలాది పునర్జన్మల నుండి మనం బయటపడిపోవచ్చు అన్నమాట. ఈ ఒక్క నాలుకని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టే భక్తిలో మిగిలిన అంగాలన్నీ మనం చేయగలుగుతున్నా కూడా భక్తిలో మనం ఎంత పురోగతి చూడాలనుకుంటున్నామో అంత పురోగతి చూడలేకపోతున్నాం. బట్ కొందరు డివోటీస్ ఉంటారు, చాలా అద్భుతంగా అడ్వాన్స్ అయిపోతూ ఉంటారు అనమాట. సో మనకన్నా లేట్గా మొదలు పెట్టి ఉండొచ్చు, లేదా మనతో పాటు మనకన్నా కొంచెం ముందు మొదలు పెట్టి ఉండొచ్చు, కానీ చాలా ర్యాపిడ్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట, ఫాస్ట్గా. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయలేకపోతున్నాము అంటే మొదటిది మేబీ మనం చేస్తున్న పనుల్లో శ్రద్ధ పెట్టట్లేదు, అది ఒక రీజన్. అయితే ప్రథమంగా ముఖ్యంగా ఉన్న రీజన్ ఏంటి అంటే ఈ నాలుకని మనం సరిగ్గా వినియోగించట్లేదు. అందువల్లనే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం. భక్తిలో ఎన్ని అంగాలు మనం చేసినా కూడా చివరాఖరికి వచ్చి మనం ఈ నాలుకతో వైష్ణవులని దూషించడం మొదలు పెట్టాము అంటే మనం ఏదైతే నాటుకొని పెంచి పోషించుకోవడానికి నీరు పోసి, మన సాధన రూపంలో నీరు పోసి దాన్ని జాగ్రత్తగా పెంచి పోషించుకుంటున్నామో అదే మొక్కని మనం లాగేస్తున్నాం అనమాట బయటికి, వైష్ణవ అపరాధం చేస్తూ. రైట్? ఒక మొక్కని పెంచి పెద్దది చేయాలి అంటే దానికి జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. మనం నీళ్లు పోస్తున్నాం ఒకవైపు అదే మొక్కని పైకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మొక్క ఎదుగుతుందా చెప్పండి? ఎదగదు. సో ఈ నాలుకతో మనం చేసే పెద్ద తప్పేంటి అంటే వైష్ణవ అపరాధం. వైష్ణవుల్ని దూషిస్తూ ఉంటాం, గాసిప్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో జనరల్గా మనకి భౌతికంగా ఉన్నప్పుడు ఈ అలవాటు చాలా ఉంటుంది అనమాట. నీకు తెలుసా ఏం జరిగిందో,
నీకు తెలుసా ఏమైందంటే వాళ్ళ జీవితంలో అనగానే మన చెవులు ఎంత పెద్దగా అయిపోతాయంటే, ఎంత ఆత్రుత వస్తుందంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట మనకు అది వినడానికి. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. సో అదే మనం భక్తి జీవితంలోకి వచ్చాక కూడా నలుగురు భక్తులు కలిసి ఉన్నప్పుడు కూడా మళ్ళీ సేమ్ భక్తులలో లోపాలించి వారి గురించే మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే మనం ఎంత సాధన చేసినా ముందుకెళ్ళలేం డియర్ డివోటీస్. సో ఈ ఒక్క నాలుకని మనము కరెక్ట్ మార్గంలో పెడితే చాలా ర్యాపిడ్గా చాలా తొందరగా భక్తిలో ముందుకెళ్ళగలుగుతాం. అదే నాలుకని మనం జయించలేకపోయాము అంటే అంతే త్వరగా వెనక్కి వెళ్ళిపోతాం, అంతే త్వరగా పతనం చెందుతాం. రైట్? సో మీరు గమనించండి, ఎప్పుడైనా భగవంతుణ్ణి దూషించినా కూడా భగవంతుడు సహిస్తాడు, ఓర్చుకుంటాడు. కానీ భగవంతుడు ఏమీ దానికి అపరాధం తీసుకోరనమాట. ఇట్స్ ఓకేలే, చిన్నపిల్లలు వీళ్ళకి తెలియదు. ఇప్పుడు మన పిల్లలు మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, మనం చిన్న పిల్లలే వీళ్ళకి తెలియదు, చెప్దాము మెల్లగా అని చెప్పి అనుకుంటాం. భగవంతుడు కూడా అలానే అనుకుంటారనమాట. చిన్నపిల్లలు పర్వాలేదులే, ఏం కాదులే, తెలుసుకుంటారులే ఏదో రోజు, నన్నే కదా అంటుంది, వాళ్ళకి తెలియక కదా అంటున్నారు అనుకుంటారు. ఇప్పుడు అలానే మన పిల్లలు ఉన్నారు. మన పిల్లల్లో నలుగురు ఉన్నారు. ఒకడొచ్చేసి ఎవరైతే వాడి పని వాడు చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతున్నాడో, వీడొచ్చి వీడిని హింసించడం మొదలుపెట్టి కొట్టడము, తిట్టడము, ఇబ్బంది పెట్టడం చేశాడు అనుకోండి, తల్లిదండ్రులు ఊరుకుంటారా? చెప్పండి చెప్పండి. నలుగురు పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడేమో ఎవరైతే ఇంకొక పిల్లవాడు కామ్గా ఉన్నప్పుడు వీడొచ్చేసి వీళ్ళని కొట్టడం కానీ, తిట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ చేస్తే తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఊరుకోరు లేదు మాతాజీ. మాతాజీ, ఊరుకోరు ఊరుకోరు. మాతాజీ. తిరిగి కొడతారా లేదా వాళ్ళని? ఎందుకు వాడి జోలికి వెళ్తున్నారా? వాడి పని వాడు చేసుకుంటూ ఉంటే వాడిని జోలికి రాలేదు, వాడి పని వాడు చేసుకుంటూ కామ్గా వాడి జీవితం వాడు బతుకుతున్నప్పుడు ఎందుకు నువ్వు వాడి జీవితంలో ఇబ్బంది పెడతావు అని చెప్పి తల్లిదండ్రులు జోక్యం చేసుకుంటారా లేదా? చేసుకుంటారు మాతాజీ, చేసుకుంటారు మాతాజీ. సిమిలర్లీ అలానే భగవంతుడు కూడా అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఎండలో వెళ్తున్నాం అనుకోండి, బాగా ఎండ ఎక్కువగా ఉంది, మధ్యాహ్నం ఎండ అంటే మన వర్షాకాలం ఎండ కాదు, మంచిగా ఎండాకాలం ఎండలోనే ఉన్నాము. ఎండాకాలం ఎండలో ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పాదాలకి చెప్పులు లేకుండా వెళ్ళడం సులువుగా ఉంటుందా, తలపైన ఒక హ్యాట్ పెట్టుకోకుండా వెళ్ళినా పర్వాలేదా? ఏది మనం భరించగలుగుతాం చెప్పండి? చెప్పులు ఉండాలి మాతాజీ. కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళడం కష్టం మాతాజీ. కాళ్ళు కిందవి కదా, అదమంగా ఉంటాయి కదా, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ తలపైన డైరెక్ట్ గా ఎండబడుతుంది కదా, బాగా అవసరం అంటుంది. కింద కాళ్ళు కాలుతాయి మాతాజీ. స్థలానికి కాళ్ళే కదా ప్రధానము మాతాజీ. పోవలసిన చోటు కాళ్ళే. ఎగ్జాక్ట్లీ, భగవంతుడు కూడా ఇలానే ఆలోచిస్తారనమాట. నువ్వు ఏదైనా నిందించడం, నన్ను నిందించావనుకో నా తలపైన ఎండబడ్డట్లు అనమాట, దాన్ని నేను భరించడానికి సిద్ధంగా ఉంటాను. కానీ నా పాదాల చెంత ఆశ్రయం తీసుకున్న వారిని కనుక నువ్వు నిందిస్తూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటే మాత్రం మన పాదాలు కాలితే మనకి ఎంత కష్టంగా ఉంటుందో. పాదాలకి చెప్పులు కావాలి అని మనం కోరుకుంటాం. సిమిలర్లీ భగవంతుని పాదాల దగ్గర ఆశ్రయం తీసుకున్న వారిని మనం నిందించామనుకోండి, భగవంతుడు సహించాడు, అస్సలు ఊరుకోడు. డియర్ డివోటీస్ గుర్తుపెట్టుకోండి, మనం ఒకవైపు భక్తి చేస్తూ భక్తుల్ని దూషిస్తున్నామంటే అది ఎలా ఉంటది అంటే, ఒకవైపు పోషణ చేస్తున్నాం, ఒకవైపు దాన్ని పెకిలించాలని చూస్తున్నాం. సో ఒకవైపు భగవంతునికి అర్చన చేస్తున్నాం, ఒకవైపు భగవంతుణ్ణి ఇబ్బంది పెట్టేస్తున్నాం అనమాట. ఇట్లా పాదాలు కాలేలాగా ఇబ్బంది పెడుతున్నాం అనమాట. సో భగవంతుడు అస్సలు అంటే అస్సలు సహించరు డియర్ డివోటీస్. మనం ఎంత సాధన చేయండి, ఎంత సేవ చేయండి, ఏదైనా చేయనివ్వండి, మనం ఫైనల్గా వైష్ణవుల్ని దూషించామంటే మాత్రం భగవంతుడు ఏది స్వీకరించరు, పైపచ్చి మన పతనానికి అదే కారణమైపోతుంది. ఎస్ ఆర్ నో? మనకి అలవాటు అనేది ఉందా లేదా చెప్పండి? లోపాలించడం, మాట్లాడటం, దూషించడం మనందరికీ అలవాటు ఉంటుంది అనమాట. దీన్ని ప్రయత్నపూర్వకంగా ఆపాలి డియర్ డివోటీస్. ఈ నాలుకతో మనం వైష్ణవుల్ని గ్లోరిఫై చేసామనుకోండి, ఇదే నాలుకతో వారిలో ఉన్న ప్రతి ఒక్కరిలో చెడు గుణాలు ఉంటాయి. ఒకవేళ ఆ చెడు గుణం మనకి ఇబ్బంది కలిగిస్తుంది అంటే వారికి దూరంగా ఉండడం ఉత్తమం. కానీ దూషిస్తూ ఉంటే మాత్రం భగవంతుడు సహించడు. రైట్? మనకు అనిపిస్తుంది, మాతాజీ మరి చాలా మంది వైష్ణవుల్లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అవి నాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అంటే, ఇబ్బంది కలిగిస్తుంటే మెయింటైన్ సమ్ డిస్టెన్స్. హరే కృష్ణ చెప్పండి, దూరంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి, సేవ చేసుకోండి, వచ్చేసేయండి, అంతే సింపుల్. దూషిస్తూ ఉన్నామంటే మాత్రం భగవంతుడు సహించడు. కుదిరితే వారిలో ఏదన్నా మంచి గుణం ఉందా కనుక్కొని దాన్ని గ్లోరిఫై చేయండి. రైట్? దాన్ని గ్లోరిఫై చేయండి. అర్థమవుతుంది? ఎగ్జాక్ట్లీ. మనలో అన్ని మంచి గుణాలు ఉన్నాయా చెప్పండి? లేదు మనలో
మనలో చాలా గట్టిగా ఉంటాయి 1, 2 మాతాజీ. మంచి గుణాలు ఉంటాయి, 99, 98 మొత్తం చెడు గుణాలే ఉంటాయి. అవునా కదా సరే చెప్పండి? కదా. అవును మాతాజీ. సో సిమిలర్ థింగ్ ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది అనమాట. ఇతరుల్లో కూడా అదే ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే, ఎలా అయితే ఒక హంస నీటిని మన ఏది నీటిని పాలని కలిపినప్పుడు పాలని మాత్రమే తీసుకొని నీటిని విడిచిపెడుతుందో, సిమిలర్లీ మనం కూడా వైష్ణవుల్లో మంచి గుణాల్ని మాత్రమే తీసుకున్నప్పుడు వారిని నిందించే ఆ ఆ భార్య నుండి మనం బయటపడతాం అనమాట. యాక్చువల్‌గా ఏమైతే తెలుసా? మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో, ఏదైతే చూస్తూ ఉంటామో దాన్ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం డియర్ డివోటీస్. ఇతరులలో లోపాలు మనం మాట్లాడుతూ ఉన్నామనుకోండి, ఆ లోపాలని మనం అట్రాక్ట్ చేస్తున్నాం మన జీవితంలో. ఇతరులలో మంచి గుణం ఏదైతే ఉందో దాన్ని చూసి మనం అప్రిషియేట్ చేస్తామనుకోండి, ఆ గుణం మనలో కూడా డెవలప్ అవుతుంది. ఇలానే వర్క్ అవుతుంది డియర్ డివోటీస్, గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా సార్లు మనకేంటి అంటే లోపం మాట్లాడడం చాలా సులువుగా ఉంటుంది. కలేర్ దోష నిధే రాజన్ అంటారు. కలియుగంలో దోషాల నిధి. దోషాలు చూడడం పెద్ద కష్టం కాదు. నిజమైన కష్టం ఏంటి అంటే ఇన్ని దోషాల మధ్యలో కూడా ఉన్న ఆ మంచి గుణాన్ని వెలికి తీయడం కష్టం అనమాట. ఒకవేళ మనం వెలికి తీయలేకపోతే దోషాలైతే మాట్లాడకుండా కామ్గా ఉండండి. రైట్? మనం మంచి గుణం చూడలేకపోతున్నాం, ఫైన్. హరే కృష్ణ చెప్పడం, మన పని మనం చేసుకోవడం. మంచి గుణం చూడగలిగినప్పుడు ఆ మంచి గుణాన్ని గురించి మాట్లాడండి. దానివల్ల ఏమవుతుంది అంటే మనలో ఆ మంచి గుణం అలవరుతుంది. మనం చెడు గుణాలు మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ చెడు గుణాలు మనలో డెవలప్ అవుతాయి డియర్ డివోటీస్. సో వైష్ణవ అపరాధం అనేది చాలా 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 పెద్ద ఆటంకం అన్నమాట మన భక్తికి. ఓకే, మన నాలికని గనక సరిగ్గా మనం కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ నుండి మనం బయటపడిపోతాం. అవునా కదా చెప్పండి? మన ఫ్యామిలీలో వైష్ణవుల్ని పక్కన పెడితే అసలు ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయడానికి మనకి అర్హత లేదు. క్రిటిసైజ్ చెయ్యకూడదు. భగవంతుడు ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప ఫెసిలిటీ నాలుక ఇచ్చి మనకి శక్తి ఇచ్చింది ఎందుకు అంటే, ఆ నాలుకతో భగవంతుడిని స్తుతించడానికి. స్తుతించడం పక్కన పెట్టి ఎవరైతే స్తుతిస్తున్నారో, ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళని నిందిస్తున్నాం అనుకోండి, అసలు మళ్ళీ మనకి ఈ మాట్లాడే శక్తి, మాట్లాడే అర్హత వస్తదంటారా? ఆలోచించండి. రాదు మాతాజీ. డెఫినెట్లీ రాదనమాట. భగవంతుడికి అస్సలంటే అస్సలు నచ్చని విషయం అనమాట. రైట్? సో వైష్ణవులనే కాదు, ఎవరిని కూడా నిందించొద్దు. మనం అనొచ్చు, మాతాజీ మేము ఎవరిని వైష్ణవుల్ని నిందించడం లేదే, ఎవరిని వైష్ణవుల్ని దూషించడం లేదే, అయినా కూడా భక్తిలో ఎదగలేకపోతున్నాము అని అనిపించొచ్చు మనకి. సో వైష్ణవుల్ని మాత్రమే కాదు, ఎవరైతే మన చుట్టూ కనిపిస్తూ ఉంటారో, ఎవరైతే మన పరిసరాల్లో ఉంటారో వారిని కూడా నిందించడం, దూషించడం, వారి గురించి గాసిప్ చేయడం అనే అలవాటు మనందరికీ అది బై డిఫాల్ట్‌గా వచ్చేసుంటుంది. అవునా కదా చెప్పండి? వచ్చేస్తుంది మాతాజీ, ఆటోమేటిక్ గా అయిపోతుంది మాతాజీ. వచ్చేస్తుంది మాతాజీ. ఇదే నాలుకతో వారిని దూషించడం మొదలు పెట్టాము అంటే మన పతనం మనమే చేసుకుంటున్నట్టు. ఎస్పెషల్లీ వైష్ణవుని దూషించామంటే ఇంక అసలు తిరిగే లేదు దానికి. ఇంకా అయిపోయినట్టే, మన భక్తి జీవితం అయిపోయినట్టే అక్కడితో. అలానే వైష్ణవులు కాకపోయినా, వాళ్ళు భగవంతుని ఆరాధన చేయకపోయినా, హరిభక్తులు కాకపోయినా, ఏదైనప్పటికీ కానివ్వండి, దూషించడం అనే అలవాటు నుండి మనం బయటపడాలి. ప్రయత్నపూర్వకంగా బయటపడాలి. ఈ నాలుకని భగవంతుడిచ్చింది భగవంతుని గురించి స్తుతి చేయడానికి. అంతే తప్ప ఇతరులలో లోపాలు ఎంచి మనం మాట్లాడుతున్నామంటే మాత్రం మన పతనం మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా, మనం ఏదైతే చూసి మాట్లాడతామో దాన్ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మన జీవితంలోకి. పక్కన వాళ్ళ విషయంలో ఇది బాలేదు, అది బాలేదు, అది బాలేదు అని మాట్లాడుతుంటే మన జీవితంలో కూడా మనం అటే వెళ్ళిపోతూ ఉంటాం. వాటర్ ఎప్పుడైనా ఉందనుకోండి, వాటర్ నీరు కిందకి వెళ్ళడానికి ఏమన్నా ప్రయత్నం కావాలా చెప్పండి? అవసరం లేదు మాతాజీ. అవసరం మనం లేదు మాతాజీ. ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఎక్కించాం వాటర్, మనం ట్యాప్ తిప్పగానే వాటర్ ఈజీగా వచ్చేస్తాయి. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. కానీ వచ్చేస్తుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ లోకి ఎక్కించాలంటే మోటార్ అవసరం. మోటార్ అవసరం మోటార్ పడాలి. అవసరం. సో ఎనర్జీ కావాలన్నమాట, పంప్ చేయాలి. వాటర్ ని కింద నుండి సక్ చేసి పైకి పంపించడానికి శక్తి కావాలి. సిమిలర్లీ నోటితో నిందించడానికి, భౌతికమైన విషయాలు మాట్లాడడానికి శక్తి అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. కానీ ఇదే నోటిని, ఇదే నాలుకని కంట్రోల్ చేసుకొని మనం భగవంతుణ్ణి స్తుతించాలి అనే విషయానికి మాత్రం మనకి శక్తి అవసరం. ఎస్ ఆర్ నో? నీటిని పైకి పంపించడానికి ఎలా అయితే శక్తి కావాలో, ఈ నాలుకని మనం ఉద్ధరించుకోవడానికి, మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవడానికి మనకి శక్తి కావాలి. ఆ శక్తి మనం ఇచ్చి మనం భగవంతునికి సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటే ఏమవుతుంది అంటే జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ పోతాయి డియర్ డివోటీస్. అవునా కదా చెప్పండి? అవును. చాలా మంది జీవితాల్లో ప్రాబ్లమ్స్ అవును. మాట్లాడకూడని విషయాలు, మాట్లాడకూడని సమయంలో మాట్లాడడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? అవును. అవును మాతాజీ. అవును మాతాజీ. అవును మాతాజీ. నాలుకను కంట్రోల్లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఎగ్జాక్ట్లీ. కానీ అదే చేయలేము మాతాజీ. అదే కష్టం అన్నమాట. అందుకనే మనకేమంటారంటే వాచో వేగం మనసః క్రోధ వేగం జిహ్వా వేగం ఉదర ఉపాస్త వేగం ఏతాన్ వేగాన్యో విషహేత ధీరః సర్వం అపి మాం పృథివీం సశిష్యత్ అంటారనమాట. వాచో వేగం. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తున్నాం అనుకోండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి? వాళ్ళని యూనిఫామ్ వేసి చక్కగా రెడీ చేసి పంపిస్తాం. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ. అవును మాతాజీ. సిమిలర్లీ భక్తి అనే స్కూల్లో ఎంటర్ అవ్వాలి అంటే, భక్తి అనే స్కూల్లో మనం ఎదగాలి, వెళ్ళి మనం అక్కడ ప్రోగ్రెస్ అవ్వాలి అంటే మనకి కావాల్సిన యూనిఫామ్ ఏంటి అంటే వాచో వేగం. వాచో వేగం మన నోటితో మాట్లాడాలి అనే అర్జ్, అది ఫోర్స్ అన్నమాట. అది ఎట్లా ఉంటది అంటే ఆ ఫోర్స్ ఇంకది కొట్టేస్తూ ఉంటది అనమాట. మాట్లాడు మాట్లాడు మాట్లాడు, చెప్పు అవును. సమాధానం చెప్పు అన్నంత ఫోర్స్ వస్తుంది. ఎస్ ఆర్ నో చెప్పండి. అదేం Yes, తేలిగ్గా మాతాజీ. ఉండదు అనమాట. తేలిగ్గా ఉండదు అది. ఓకే చెప్తే చెప్దాంలే, లేదంటే లేదులే, లేకపోతే 2 రోజులు ఆగి చెప్దాంలే, 4 రోజులు ఆగి చెప్దాంలే అన్నంత లైట్ గా ఉండదు అనమాట. ఫోర్స్ ఇప్పుడు వాటర్ని బలం పెట్టి కొడుతూ ఉంటే ఎట్లయితే ఫోర్స్ తో వస్తాయో, సిమిలర్లీ అలానే నాలుకతో మాట్లాడాలి, నేను ఆన్సర్ ఇవ్వాలి అనేంత ఫోర్స్ మనకు వస్తుంది. యా అవునా కదా? గమనించారు కదా? అవును అవును మాతాజీ. మాతాజీ. ఆ వేగాన్ని ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వారే భక్తి అనే స్కూల్లో ఎంటర్ అవ్వగలరు. భక్తి అనే స్కూల్లో వాళ్ళు అభివృద్ధి సాధించగలరు. యూనిఫామే మనం సరిగా వేసుకోలేకపోతున్నామే, ఈ నాలుకని సరిగా వినియోగించలేకపోతున్నామే. ఎలా మనం ఎదగగలుగుతాం? ఎలా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలుగుతాం? నాలుక చూడండి, భగవంతుని గురించి మాట్లాడాలి, భగవన్నామం చెప్పాలి, భగవంతుని కీర్తనలో మనం ఈ నాలుకని వినియోగించాలంటే నాలుక బరువెక్కిద్ది, కష్టంగా ఉంటుంది అనమాట, తిరగలేదు. అదే భౌతికమైన విషయాలు మాట్లాడాలి, గాసిప్ మాట్లాడాలి, లేకపోతే అవసరం లేని విషయాలు ఉంటాయి చూసారా, స్పోర్ట్స్ అని, పాలిటిక్స్ అని, మూవీస్ అని, ఇవన్నీ అవసరమా చెప్పండి మన జీవితంలో? ఆత్మకి ఏమన్నా అవి ఉద్ధరణ చేస్తాయో చెప్పండి, ఆలోచించండి. చేయు మాతాజీ. లేదు మాతాజీ. చెయ్యవు. డెఫినెట్లీ చెయ్యవు, మనకి ఏమీ ఉపయోగం లేవు అవి. కానీ అవి మాట్లాడడానికి మాత్రం మన నాలుక చాలా ఫ్రీగా తిరిగిద్ది. గమనించారా ఎప్పుడైనా? అవును అవును మాతాజీ. మాతాజీ. ఎంతసేపు మాట్లాడినా విసుగు అనేది కూడా రాదు విసుగు మాతాజీ. అనిపించదు, ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడు అని చెప్పి మన మనస్సు ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ వేగాన్ని మనం కంట్రోల్ చేయాలి డియర్ డివోటీస్. ఎప్పుడైతే దీన్ని కంట్రోల్ చేస్తామో, ఆ అర్జుని కంట్రోల్ చేయగలుగుతామో చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అయిపోతాం. ఎస్పెషల్లీ క్రిటిసిజం జోలికి మాత్రం వెళ్ళొద్దు. నిందించడం, దూషించడం జోలికి మాత్రం వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు. అటు వెళ్ళామంటే మాత్రం మన పతనం మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఒకవైపు ఇంత కష్టపడుతున్నాం, బ్రహ్మముహూర్తంలో లేచి జపం చేస్తున్నాం, ఇంతసేపు కూర్చొని మనం క్లాసెస్ వింటున్నాం, టైం తీసి మనం భగవద్గీత భాగవతం చదువుతున్నాము, టెంపుల్కి వెళ్ళి సేవ చేస్తున్నాము, ఇంత చేస్తున్నాము. ఇంత చేసి ఫైనల్గా మనం ఏం చేస్తున్నామంటే చుట్టూ చెట్టుని చక్కగా పోషించుకుంటున్నాం, చుట్టూ ముళ్ళ పొదలు వచ్చేస్తున్నాయి అనుకోండి. ముళ్ళ పొదలు తీయలేదనుకోండి ఏమవుతుంది? చెట్టు బలంగా ఎదుగుతుందా? మొక్క బలంగా ఎదగదు. ఎదుగుతుందా? ఎదగదు. మనం ఎదగదు. ఎంత పోషణ ఇచ్చినా కూడా, ఎంత పోషణ చేయాలని చూసినా కూడా చెట్టు వీక్ అయిపోతూ ఉంటుంది, చుట్టూ ఉన్న ముళ్ళ పొదలు పెరిగిపోతూ ఉంటాయి. అవునా కదా? ఇలానే జరిగిద్దా లేదా చెప్పండి? మనం ఏదైతే వృక్షం నాటుతామో దానికన్నా కూడా ముందు ముళ్ళ పొదలు పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మనం ఎరువులు వేస్తాము, చుట్టూ వీడ్స్ వచ్చేస్తాయి, అక్కర్లేని చెట్లు వచ్చేస్తూ ఉంటాయి, మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని తీసేయలేదనుకోండి ఏమవుతుంది? మన మొక్క అనేది సరిగ్గా ఎదగదు. అవునా కదా? అవును మాతాజీ. సిమిలర్లీ మనం ఇంత చక్కగా సాధన చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, కష్టపడుతున్నాం, కానీ చుట్టూ ఈ ముళ్ళ పొదలు, మన మాటలు, మన నాలుకని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల మనం క్రిటిసిజం, గాసిప్, అక్కర్లేని విషయాలు, మూవీస్ అని, పాలిటిక్స్ అని, ఈ చుట్టూ ప్రపంచంలో జరిగే విషయాలని, అవన్నీ మన జీవితంలో నిజంగా అవసరం ఉన్నంత వరకు మాట్లాడడం ఓకే. కానీ మనకు అది అలవాటైపోయింది అనమాట, మాట్లాడడం, అన్నెసెసరీ టాక్ మాట్లాడడం అలవాటైపోయింది. కాబట్టే అవన్నీ కూడా మన భక్తిలత చుట్టూ వీడ్స్ అన్నమాట, పిచ్చి మొక్కలు లాంటివి. అవి మనం పెకిలించలేదనుకోండి మన భక్తిలతనే అవి నాశనం చేసేస్తాయి డియర్ డివోటీస్. సో వాచో వేగం, మన నాలుకతో 3 మనం కంట్రోల్ చేయాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగం ఉదర ఉపాస్త వేగం. నాలుకతో మాట్లాడే ఫోర్స్ ని కంట్రోల్ చేయగలగాలి. అవసరమా లేదా, హితమా కాదా, భగవంతునికి సంబంధించిందా కాదా, ఈ విచక్షణ అనేది తెచ్చుకొని మాట్లాడటం ప్రయత్నపూర్వకంగా మనం చేయాలి. దాంతోపాటు తిండి, ఏదంటే అది, ఎంత అంటే మనకి ఫాస్ట్ ఫుడ్స్ అనేవి చాలా రుచిగా ఉంటాయి. ఎస్ ఆర్ నో? మనం ఇంట్లో అమ్మ ఎంత ప్రేమగా చేసి పెట్టినా కూడా ఒక్కసారి బయట ఫాస్ట్ ఫుడ్స్కి పిల్లలు అలవాటు పడిపోయారు అనుకోండి, ఇంట్లో అమ్మ చేసేది రుచిస్తుందా? ఉండదు రుచించదు మాతాజీ. మాతాజీ. అదే అదే రుచించదు, కావాలంట. అదే కావాలంటారు అనమాట. సో
ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, నేను అలా అంత టేస్టీగా ఉన్న తినాలి, ఇంత టేస్టీగా ఉన్న తినాలి, ఇంత నా నోటికి రుచిగా అనిపించే తినాలి అనేది కంట్రోల్ చేయాలి. జిహ్వా వేగం అంటే అదనమాట. వాచో వేగం అంటే మాటల్ని కంట్రోల్ చేయడం. జిహ్వా వేగం అంటే నాలుక అడుగుతూ ఉంటదనమాట. అలా రుచిగా కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పి మనకు అడుగుతూ ఉంటుంది. ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్‌ని కూడా కంట్రోల్ చేయగలగాలి. దాంతో పాటు ఉదర వేగం. ఉదర వేగం అంటే క్వాంటిటీ. ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఇంకా, ఇంకా తినాలి. కడుపు నిండిపోయినా కూడా ఇంకా తినాలి, ఇంకా తినాలి, ఇంకా తినాలి అనే తపన ఉంటది. గమనించారా మీకెప్పుడైనా? ఎప్పుడైనా? అవును మాతాజీ. అవును దాన్ని కూడా మాతాజీ. కంట్రోల్ చేయాలి మనం. అది క్వాలిటీ, రుచిగా క్వాంటిటీ. రుచిగా ఉందంటే ఇంకా కాస్త ఎక్కువ తిందాం ఇంకా తినాలి, ఇంకా తినాలి అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, వాచో వేగం, జిహ్వా వేగం, ఉదర వేగం. ఈ ఒక్క నాలుకతో ఈ 3 మనం కంట్రోల్ చేయగలం డియర్ డివోటీస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది కంట్రోల్ చెయ్యకనే మన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్‌ని మనం కంట్రోల్ చేసామనుకోండి, అంటే రుచికరమైన వస్తువులు తినాలి, బాగా టేస్టీగా ఉండేవి తినాలి, మితం అనేది లేకుండా ఇంకా తినాలి, ఇంకా తినాలి అనే ఇదిని మనం కంట్రోల్ చేసామనుకోండి, ఎప్పుడైతే ఫుడ్ అనేది సాత్వికాహారం తీసుకొని భగవంతునికి నివేదన చేసింది తీసుకొని మితంగా తీసుకుంటూ ఉంటామో, శరీరానికి కావాల్సిన నిద్ర పాళ్ళు కూడా తగ్గిపోతాయి. అంటే మనం 9:30, 10కి పడుకొని మార్నింగ్ 4కి ఈజీగా లేవగలుగుతాం. గమనించండి ఎప్పుడైనా. అవును మాతాజీ. క్వాలిటీ అండ్ క్వాంటిటీ అంటే బయట ఏదంటే ఆ ఫుడ్ టేస్టీగా ఉందని తినేది ఆపేసి, అండ్ అట్ ద సేమ్ టైం క్వాంటిటీ కూడా మితంగా తీసుకోవడం మొదలు పెట్టాము అంటే ఈజీగా ఉంటదనమాట. నిద్ర కూడా మనకి 6-7 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది మన శరీరానికి సరిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇవి మనం కంట్రోల్ చేయలేదో 6-7 అవర్స్ ఆఫ్ స్లీప్ మనకి సరిపోదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, నిద్ర సరిపోలేదు అనే భావన ఉంటదనమాట మనకి. ఆహారం ఎక్కువ తీసుకునే కొద్దీ దాన్ని అరాయించడానికి మన శరీరానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి, శరీరం అలసిపోతుంది కాబట్టి నిద్ర ఎక్కువ కావాలి అని అనిపిస్తది. ఓకే. చాలా మంది ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారా లేదా? ఎంత నిద్రపోయినా సరిపోయిన ఫీలింగ్ లేదు మాతాజీ అంటూ ఉంటారు. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. సో, బేసిక్‌గా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎంత తీసుకుంటున్నాము, ఎలాంటిది తీసుకుంటున్నాము అనేది కూడా నియంత్రించామనుకోండి, జీవితంలో సమయం, నిద్రకి కావాల్సిన సమయాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. లేచాక బాడీ ఎనర్జెటిక్‌గా ఉంటుంది. జపాన్ని కూడా చక్కగా చేయగలుగుతామనమాట. సో, ఈ ఒక్క నాలుకని మనం అదుపు చేయగలిగాము. మాటల రూపంలో, తిండి రూపంలో మనం అదుపు చేయగలిగామంటే చాలా ఫాస్ట్‌గా అడ్వాన్స్ అయిపోతాం డియర్ డివోటీస్. రైట్? సో, యమదూతస్ ఒకసారి యమరాజు దగ్గరికి వెళ్లి అడుగుతారనమాట. అజామిలాని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు విష్ణుదూతలొచ్చి ఆపుతారు. ఆపినప్పుడు అదేంటి ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి యమరాజునే వెళ్లి అడుగుదాము. అసలు ఎవరిని మేము తీసుకురావాలి? ఎవరిని తీసుకొచ్చే అర్హత మాకుంది అని అడిగినప్పుడు యమరాజు చెప్తారనమాట. ఎవరైతే వారి నాలుకతో భగవంతుణ్ణి స్తుతించరో, ఎవరైతే వారి మనస్సులో భగవంతుణ్ణి స్మరించరో, ఎవరైతే వాళ్ళ యొక్క శరీరంతో భగవంతుని అర్చ విగ్రహాల ముందు పాదాభివందనం, దండవత్ ప్రణామాలు చెయ్యరో వారిని వెంటనే తీసుకురండి అని చెప్తారనమాట. అంటే ఎవరైతే నాలుకతో గాసిప్ చేశారో అని కూడా చెప్పట్లేదు. ఎవరైతే నాలుగుతో భగవంతుని స్తుతించరో అంటే అర్థం చేసుకోండి. గాసిప్ పక్కన పెట్టండి, క్రిటిసిజం పక్కన పెట్టండి. అన్నెసెసరీ టాక్, అవసరం లేని విషయాలు. పాలిటిక్స్ మాట్లాడుతున్నప్పుడు మనం గాసిప్ చేయకపోవచ్చు. మూవీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం గాసిప్ చేయకపోవచ్చు. లేదా ఇంకేదన్నా జెనరిక్ మ్యాటర్ మాట్లాడుతున్నప్పుడు మనం గాసిప్ చేయకపోవచ్చు. కానీ అది కృష్ణ కథనా చెప్పండి? కాదు కదా! సో, బేసిక్‌గా యమరాజు ఏం చెప్తున్నారంటే, ఎవరి నోటి వెంట కృష్ణ గురించి రాదో వారిని పట్టుకొనొచ్చేసేయండి అని చెప్తున్నారు. అంటే ఎంత జాగ్రత్తగా ఈ నాలుకని మనం వినియోగించాలో ఆలోచించండి. ఈ నాలుకని మనం సరిగ్గా వినియోగించలేకపోతున్నాం కాబట్టే ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం. సింపుల్ థింగ్. సింపుల్ ఫార్ములా అంతే. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే నాలుకని కంట్రోల్ చేయాల్సిందే. తిండి రూపంలో, మాటల రూపంలో కంట్రోల్ చేయాల్సిందే. కంట్రోల్ చెయ్యలేదు అంటే మాత్రం ఎదగలేం. ఎంత ప్రయత్నం చేసినా ఎదగలేం. రైట్? సో, ఎవరైతే మనతో ఈ భౌతికమైన విషయాలు మాట్లాడుతుంటారో, వారికి మన చెవులిచ్చి మనం వారితో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడకుండా, ఏదో పని ఉందని మీరు చెప్పొచ్చు. మాతాజీ మేము మాట్లాడకపోయినా మా చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు. మరేం చేయాలి అని? యెస్ ఆర్ నో? ఈ క్వెషన్ ఉంటది కదా జనరిక్‌గా అందరికి. మాతాజీ హ్మ్. ఉంటది. మనం మాట్లాడట్లేదు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఏం చేయాలి? సీ మన రిలేటివ్స్‌లో ఏదైతే మనం జెనరిక్‌గా మన జీవితానికి సంబంధించిన మాటలు మాట్లాడతారో
ఫార్మాలిటీగా మనం ఇవి మాట్లాడాలి, రిలేషన్స్ మెయింటైన్ అవ్వాలి కాబట్టి మాట్లాడాలి. కానీ టూ మచ్ టాక్, టూ మచ్ అన్నెసెసరీ టాక్ షుడ్ బి అవాయిడెడ్. ఖచ్చితంగా దాన్ని మనం అవాయిడ్ చేయాలి. నాకేదో పని ఉందని చెప్పు, ఓకే మళ్ళీ మాట్లాడదామని చెప్పు, నేను వేరే పని బయటికి వెళ్ళాలను, ఏదో ఒకటి చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీ వల్ల కావట్లేదంటే భగవంతుడిని ప్రే చేయండి మనసులో, భగవంతుడా ఈ విషయాలు గనక నేను మాట్లాడుతూ వింటూ ఉంటే నా చేతన చెడిపోతుంది. ఈ నాలుకతో నీ నామాన్ని చెప్పాలి, నీ గురించి మాట్లాడాలి, నేను అందుకు నువ్వు నాకు ఇది ఇచ్చావు. నేను ఇట్లా భౌతికమైన విషయాలు వారి గురించి వీరి గురించి మాట్లాడటం గాసిప్ కాకపోయినా కానీ అవి మాట్లాడడం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. నేను కిందకి వెళ్ళిపోతాను, నా చేతనే దిగజారిపోతుంది. దయచేసి నాకు హెల్ప్ చేయి. వీళ్ళు ఇక్కడ నుండి పక్కకి వెళ్ళేలాగా ఏదో ఒక అరేంజ్మెంట్ చేయి అని చెప్పి ప్రే చేయండి. చాలాసార్లు మనం నిజంగా సిన్సియర్గా కోరితే ఏమైతుందో తెలుసా, వారికి ఫోన్ రావడమో, వారిని ఎవరో పిలవడమో, ఏదో ఒకటి జరిగి ఆ మూమెంట్ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. అవును నిజంగా మనం మాతాజీ. సిన్సియర్గా ప్రే చేస్తే. వాళ్ళు గమనించండి, ఎప్పుడైనా ప్రయత్నం చేసి చూడండి. అవి ఎన్నో జరిగాయి మాతాజీ, అలాగే ఎన్నో జరుగుతాయి మాతాజీ. ఎగ్జాక్ట్లీ. మనం ఒక్కొక్కసారి తప్పించుకోలేని సిచ్యువేషన్లో ఉంటాం. వెళ్ళిపోతే వీళ్ళు ఏమన్నా అనుకుంటారా, ఏమవుతుందా ఏంటా అని భయపడుతూ ఉంటాం. నిజంగా మనసులో భగవంతుని ఆరాధించండి. భగవంతుడా ఈ విషయాలు మాత్రం నాకు వినాలని లేదు, ఈ విషయంలో నాకు మాట్లాడాలని లేదు, దయచేసి వీరిని ఏదో విధంగా ఇప్పుడు ఇప్పుడు పక్కకి తప్పించు అని కోరుకోండి. వారు ఖచ్చితంగా పక్కకి వెళ్ళేలాగా భగవంతుడు హెల్ప్ చేస్తారు. బట్ మనం ఏంటంటే మనం రమించిపోతాం అనమాట ఆ విషయాల్లో. అవునా అవునా అలా జరిగిందా, ఆహా ఓకే అని చెప్పి మనం రమించిపోతాం కాబట్టి భగవంతుడు కూడా హెల్ప్ చేయరు. ఎస్ ఆర్ నో చెప్పండి. మనం సీరియస్గా ఉండి నాకు ఈ విషయాలు వద్దు కృష్ణ, నీ గురించి మాట్లాడే వాళ్ళవి నేను వినాలి, నీ స్థుతి నేను ఎప్పుడు ఆలకిస్తూ ఉండాలి, నీ స్మరణ నాకు కావాలి అని మనం సిన్సియర్గా కోరుకుంటూ ఉన్నాం అనుకోండి, మూమెంట్ టు మూమెంట్ భగవంతుడు దానికి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ మనం రమించిపోయాం అనుకోండి భౌతికమైన విషయాలు మాట్లాడుతూ, ఆ విషయాలు మాట్లాడడంలో వినడంలో, భగవంతుడు కూడా ఏం హెల్ప్ చేయరు మనకి. సో ఈ ఒక్క నాలుకని మనం కంట్రోల్ చేయగలిగామంటే మాత్రం చాలా తొందరగా అడ్వాన్స్ అవ్వగలం డివోటీస్. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే సదా హరికథ అనేది జరుగుతూ ఉంటుందో, హరికథ అంటే కేవలం ఇలా ప్రీచింగ్ మాత్రమే కాదు, భగవన్ నామం చెప్పిన, భగవంతుని నామ రూప గుణ లీలల గురించి మనం ఎవరితో అయినా మాట్లాడినా, భగవంతుని యొక్క కీర్తన చేసిన, ఇవన్నీ కూడా హరికథ కిందకే వచ్చేస్తాయి. సో ఎక్కడైతే సదా హరికథ జరుగుతుందో ఆ ప్లేస్ అనేది యాజ్ గుడ్ యాజ్ అ పిలిగ్రిమేజ్, అది ఒక ధామంతో సమానమైపోతుంది. మనకు అనిపిస్తుంది, అరే నేను ధామానికి వెళ్ళలేకపోతున్నానే, చాలా మంది ధామంలో నివసిస్తూ ఉంటారే, నేను వెళ్ళలేకపోతున్నానే అని బాధపడుతూ ఉంటాం. పర్వాలేదు, ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళండి. బట్ మనమున్న ప్లేస్ని కూడా ధామంగా మార్చగలిగే శక్తి మనకున్నది, ప్రొవైడెడ్ మనం ఈ నాలుగుతో సదా హరిని స్తుతిస్తూ ఉంటాయి. ఓకే, అందుకనే అంటారనమాట, భగవంతుని యొక్క మహాప్రసాదం తీసుకుంటున్నప్పుడు మనకు చెప్తారు, తార మధ్య జిహ్వాతి లోభమాయ సుదుర్మతి అంటారు. సో జీవుణ్ణి పతనం చేసేవి ఇంద్రియాలైతే, ఇంద్రియాలన్నిట్లో కల్లా తారా స్థానంలో కూర్చొని ఉన్నది ఏంటి అంటే జిహ్వ. ఈ ఒక్క జిహ్వని మనం కంట్రోల్ చేసామనుకోండి, మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా లైన్లోకి వచ్చేస్తాయి డియర్ డివోటీస్. అందుకని చెప్పేటప్పుడు కూడా వాచో వేగం, మనస క్రోధ వేగం, ఈ నాలుకని కంట్రోల్ చేస్తే కోపంలో ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే విచక్షణ మనకు వస్తుంది. ఏది తినాలి ఏది తినకూడదు అనే విచక్షణతో మనం ఉండగలుగుతాం. సో ఇంద్రియాలన్నీ కూడా సెట్ అయిపోతాయి ఈ నాలుకని మనం కంట్రోల్ చేయగలిగితే. లోభమాయ సుదుర్మతి, దాన్ని వంచడం చాలా కష్టం. దాన్ని వంచాలి అంటే రెండు మార్గాలు. ఏంటా 2 మార్గాలు చెప్పండి? నామస్మరణ, నామస్మరణ, భగవంతుని యొక్క ప్రసాదం తీసుకోవడం. ఓకే, నామస్మరణ, భగవంతుని యొక్క ప్రసాదం తీసుకోవడం. ఎప్పుడైతే నామస్మరణ, భగవంతుని యొక్క నామ జపంలో సిన్సియర్గా మనం వేడుకోవాలి భగవంతుడిని, నా నాలుగు ఇలా అక్కర్లేని విషయాలకి ఊగిపోతుంది, మాట్లాడాలని వేగం వస్తుంది, కృష్ణ దయచేసి నాకు ఆ వేగాన్ని కంట్రోల్ చేసే శక్తి నువ్వు, నీ గురించి మాట్లాడాలి. వాచో వేగం, వాచాలం అని 2 ఉంటాయి. వాచాలం అంటే ఏంటి అంటే టాకటివ్, బాగా మాట్లాడాలి. మనం మాట్లాడాలి, బాగా మాట్లాడాలి. ఏ విషయాలు మాట్లాడాలి చెప్పండి? భగవంతుని విషయాలు. ఎగ్జాక్ట్లీ. భగవంతుని విషయాలకు వచ్చినప్పుడు మాత్రం ఇంకా దానికి వేగం ఎంత వస్తే అంత వేగంతో మాట్లాడండి. మాట్లాడుతూనే ఉండాలి, అనర్గళంగా మాట్లాడుతూనే ఉండాలి. భగవంతుని గురించి మాట్లాడడానికే మనకి నాలుక అనేది ఇవ్వడం జరిగింది. మిగిలిన విషయాలకు వచ్చేసరికి వేగాన్ని ఆపేసేయాలి, ఆ వేగాన్ని కంట్రోల్ చేసేయాలి. భగవంతుని గురించి వచ్చిందా చక్కగా మాట్లాడండి, చక్కగా మీరు తెలిసింది, మీరు చదువుకున్నది, మీరు విన్నది, మీరు ఏదైతే మీ జీవితంలో రియలైజ్ అవుతున్నారో అదంతా మాట్లాడండి. మిగిలిన విషయాలకు వచ్చేసిందా నాలుక చుప్పైపోవాలన్నమాట, మాట్లాడకూడదు. బస్ ఏదైతే మన జీవితానికి అవసరమో, ఏదైతే మన లైఫ్ గడవడానికి ఏదైతే మినిమం టాక్ అవసరమో అది మాట్లాడండి అంతే.
అంటే దాని అర్థం అస్సలు మాట్లాడొద్దు అని కాదు. దీని అర్థం ఏంటి అంటే అస్సలు మాట్లాడొద్దు, ఎవరున్నా మాట్లాడొద్దు అలా కాదు. ఏదైతే మన భౌతిక జీవితం నడవడానికి కావాల్సిన విషయాలు ఉంటాయో అది మాట్లాడండి అంతే. అక్కర్లేని విషయాలు మాత్రం మాట్లాడొద్దు. అలా చేసామనుకోండి ఆటోమేటిక్గా ఇంద్రియాలన్నీ అదుపులోకి వచ్చేస్తాయి డివోటీస్. దానికి కావాల్సింది ఏంటి అంటే నామజపాన్ని సిన్సియర్గా చేయాలి, సిన్సియర్గా. ఆటోమేటిక్గా నాలుక కంట్రోల్ అయిపోతుంది. ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్ అంటారు. సో మనం మాట్లాడే మాటలకి శక్తి వస్తుంది. నాలుగు అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా ఉంటుంది. దాంతోపాటు మనం ప్రసాదం తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పైన కూడా మనకి అదుపు వచ్చేస్తుంది. ప్రసాదం తినగా 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 ఏమవుతుంది అంటే బయట ఏదో రుచిగా ఉంది, జంక్ ఫుడ్ బాగుంది, ఫాస్ట్ ఫుడ్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఇది తినాలి, అది తినాలి అనే కోరిక ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మనలో. ప్రయత్నం చేయకుండానే తగ్గిపోతుంది అనమాట. ఈజీగా తగ్గిపోతుంది అనమాట. అవి రుచించు, మనకు అర్థమై వాళ్ళు ఏ చేతనలో చేస్తారో ఏమో. ఇంకొక విషయం విన్నాను, మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా ఏ చేతనతో వండుతామో అగ్ని ఆ చేతనని ఫుడ్లోకి తీసుకెళ్తుంది, రైట్? అందుకనే ఎవరంటే వారు ఏ చేతనతో అంటే ఆ చేతనతో చేసిన ఆహారం మనం తీసుకున్నాం అనుకోండి, మన చేతన ఖచ్చితంగా చెడిపోతుంది. భక్తులు భగవంతుని నామం వింటూ భగవంతుని గురించి స్మరిస్తూ ఎవరైతే రోజు నామజపం చేస్తూ ఆ చేతనని మెయింటైన్ చేస్తూ వండుతారో ఆ ఆహారాన్ని భగవంతునికి నివేదన చేసిన ఆహారం మనం తీసుకున్నాం అనుకోండి, వారి చేతన మనకు వస్తుంది అనమాట. వారు ఎలా అయితే భగవంతుని స్మరణలో ఉంటూ ఆహారాన్ని వండారో ఆ భావం అనేది, ఆ చేతన అనేది ఫుడ్ ద్వారా మన ఆహారంలోకి వస్తుంది అనమాట, రైట్? సో ఇవన్నీ చిన్న చిన్న మెలకువలు డియర్ డివోటీస్. మనకి తెలియక ఎంత సాధన చేస్తున్నా ఇంప్రూవ్ అవ్వలేకపోతున్నాం, ఎందుకు అని అనుకుంటున్నాం అన్నమాట. సో ఇంత సాధన చేసినా కూడా మనం అదే నోటితో నిందిస్తున్నాం, అదే నోటితో గాసిప్ చేస్తున్నాం, అదే నోటితో క్రిటిసైజ్ చేస్తున్నాం అనుకోండి, ఎంత చేసినా అభివృద్ధి కనిపించదు. పైపచ్చి ఇంకా పతనం వైపు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట, రైట్? సో మనం ఒకవైపు ఒక కుండలో అమృతం ఉంది, ఇంకొక కుండలో విషం ఉంది అనుకోండి. కలియుగ జీవుల యొక్క దౌర్భాగ్యం ఏంటి అంటే రెండు కుండలు రెడీగా ఉన్నాయి. ఒకవైపు అమృతంతో నిండిన కుండ ఉంది, ఒకవైపు విషంతో నిండిన కుండ ఉంది. మన దౌర్భాగ్యం ఏంటి అంటే విషంతో నిండి ఉన్న కుండ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట మనకి. దాన్ని తాగాలి, దాన్ని తాగాలి, దాన్ని తాగాలి అని తపిస్తూ ఉన్నాం అనమాట. ఏ నాలుగుతో భగవన్ నామాన్ని చెప్తే మనం ఉద్ధరించిపోతామో అదే నాలుగుతో భగవన్ నామాన్ని చెప్పడానికి మనకు కష్టంగా ఉంది. అదే నాలుగుతో మనము అక్కర్లేని విషయాలు మాట్లాడడానికి మాత్రం తేలికైపోతుంది అనమాట. అందుకే చాలా మంది ఆచార్యులు ఉంటారనమాట, ఏమంటారు అంటే సులభం భగవన్ నామ జిహ్వాచ వశవర్తిని తథాపి నరకం యాంతి కిమాశ్చర్యమతఃపరం. సులభం భగవన్ నామం అనేది సులభంగా దొరుకుతుంది. దానికి ఏమైనా డబ్బులు చెల్లించాలండి, మనము కష్టపడాలా? లేదు మాతాజీ. లేదు, ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్. ప్రతి ఒక్కరు జపించాలి అనే కోరిక ఉంటే ప్రతి ఒక్కరూ జపించవచ్చు. ఆ నామంతో జిహ్వాచ వశవర్తిని, జిహ్వని మన వశంలోకి మనం తెచ్చేసుకోవచ్చు. ఏదైతే ఇప్పటిదాకా మనల్ని ఆడించిందో ఆ జిహ్వని మన వశంలోకి మనం తెచ్చుకోవచ్చు. తథాపి నరకం యాంతి కిమాశ్చర్యమతఃపరం. ఇంత ఉన్నా, ఇంత చక్కబెట్టుకునే స్థితి ఉన్నా కూడా, ఇట్లాంటి నాలుకని మనం వశపరుచుకునే స్థితి ఉన్నా కూడా తథాపి నరకం యాంతి, నరకానికి మాత్రం మనం మన దారులు వేసుకుంటూ ఉన్నామే, ఇంతకన్నా ఆశ్చర్యమైంది ఇంకేముంది అని చెప్తారనమాట. తథాపి నరకం యాంతి కిమాశ్చర్యమతఃపరం. ఏది మాట్లాడకూడదు అది మాట్లాడుతూ ఉన్నామే, ఏది చేయకూడదు అది చేస్తున్నామే ఈ నాలుకతో, దానికి మనం నరకానికి దారులు వేసుకుంటూ ఉన్నాం. యమరాజు చెప్పేశారు, ఎవరైతే నాలుగుతో భగవన్నామాన్ని చెప్పట్లేదో తీసుకొని వచ్చేసేయండి అని చెప్పేశారే. అదే నాలుకతో ఇటు అమృత తుల్యమైన భగవన్నామాన్ని చెప్పలేకపోతున్నామే, అదే నాలుకతో భౌతికమైన విషయాలు, గాసిప్, క్రిటిసిజం, వైష్ణవ అపరాధం చేసేస్తూ ఉన్నామే. నరకానికి మనమే పెద్ద దారి వేసేసుకుంటున్నామే మన చేతులతో అని చెప్పి మనం గుర్తించలేకపోతున్నాం అనమాట. సో మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. వి షుడ్ వాచ్ అవర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. ఫైనల్గా ఏంటి అంటే ఒక కత్తి డాక్టర్ చేతిలో ఉందనుకోండి, ఏమవుతుంది? ప్రాణాన్ని నిలుపుతారా లేదా డాక్టర్? నిలుపుతారు. అదే కత్తి ఒక హంతకుడి చేతిలో ఉందనుకోండి, ఏమవుతుంది? ప్రాణం తీస్తారు. సిమిలర్లీ మన నాలుక అలానే కత్తి లాంటిదన్నమాట. ఈ నాలుకతో అన్న కూడని మాటలు అని పక్కన వాళ్ళ హృదయాల్ని మనం నరికి వేయచ్చు, మన జీవితాన్ని మనం పతనం చేసుకోవచ్చు. ఇదే నాలుకతో భగవంతుని గురించి మాట్లాడి, భక్తుల జీవితంలో ఉన్న ఇబ్బంది గురించి విని వారికి భగవంతుని సంబంధంగా మనం పరిష్కారం ఇస్తూ, భగవంతుని యొక్క నామరూప గుణలీలాలని మనం స్తుతిస్తూ, ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇదే నాలుకతో మనం
మన జీవితాన్ని ఉద్ధరింప చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ ఒకటే ఆయుధం అనమాట కత్తి. డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం నిలబడుతుంది, ఒక హంతకుడి చేతిలో ఉంటే ప్రాణం పోతుంది. ఈ నాలుక సేమ్ అదే నాలుక భగవంతుని గురించి మాట్లాడి, మంచి విషయాలు మాట్లాడి, ధార్మికమైన విషయాలు మాట్లాడి, ఏదైతే అవసరమో అంతవరకు మాట్లాడుతూ ఉంటే ఇదే నాలుక మనల్ని ఉద్ధరింపజేస్తుంది. అక్కర్లేని విషయాలు మాట్లాడుతూ, క్రిటిసిజం చేస్తూ, గాసిప్ చేస్తూ, నిందిస్తూ, దూషిస్తూ, తప్పులెంచుతూ ఉన్నామంటే ఇదే నాలుక మనల్ని పతనం వైపు తీసుకెళ్తుంది. డియర్ డివోటీస్, ఈ ఒక్క నాలుకని కంట్రోల్ చేయడానికి మాత్రం ప్రయత్నపూర్వకంగా ట్రై చేయండి, దానికి ఎఫర్ట్ పెట్టాలి. ఓకేనా? ఈజ్ ఇట్ యూస్ఫుల్? మీకు యూజ్ అయిందా? చాలా మాతాజీ. చాలా మంచిగా యూజ్ అవుతుంది మాతాజీ. ఇప్పుడు మేము కూడా చాలా భక్తిలో పడిపోయిన మాతాజీ. దీనివల్ల కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది మాతాజీ. ఎస్. సో ఎంత సాధన చేయనివ్వండి, ఎంత నామజపం చేయనివ్వండి, 16 కాదు కదా 64 మాలలు చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదే నాలుగుతో మనం వైష్ణవుని దూషించాము, ఇతరుల్ని క్రిటిసైజ్ చేస్తున్నామంటే మాత్రం ఏ మాత్రం ఎదుగుదల ఉండదు. డియర్ డివోటీస్, చాలా 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 జాగ్రత్తగా వాడాలి మన నాలుకని. ఈ ఒక్కటి కంట్రోల్ చేసామంటే ఇంద్రియాలన్నీ అదుపులోకి వస్తాయి. ఇందాక మీరు చెప్పారు కదా ప్రాబ్లమ్, ఇంద్రియాలు అదుపు ఉండట్లేదు మాతాజీ అంటున్నారు కదా, ఈ ఒక్క ఇంద్రియాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన వల్ల కాదు, భగవన్ నామాన్ని సిన్సియర్గా చేయండి, భగవంతుని ప్రసాదం తీసుకోండి. మాట్లాడేటప్పుడు అసలు ఇది అవసరమా కాదా, ఎవరినైనా నొప్పిస్తున్నానా, ఎవరినైనా బాధిస్తున్నానా, ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తున్నానా, వారిలో తప్పు కనిపిస్తుంది, తప్పు మాట్లాడే బదులు వారిలో ఉన్న మంచి గుణాన్ని వెతికి మాట్లాడదాం అని ప్రయత్నపూర్వకంగా మీరు చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా జీవితంలో చాలా ఎదిగిపోతారు. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను రెండింటిగాను ఎదుగుతారు. ఎందుకంటే భౌతికంగా మనం అలా మాట్లాడుతున్నాం కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవి మాట్లాడట్లేదంటే ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా పోతాయి. రైట్? సో ఈ విషయాలు అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం మనందరం కూడా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు ఆయన్ని నిందించినా ఊరుకుంటారేమో కానీ ఆయన భక్తుల్ని దూషిస్తే మాత్రం ఊరుకోరు. ఆయన భక్తుల జోలికి వస్తే మాత్రం ఆయన ఎప్పుడు సహించరు. రైట్? అర్జునుడు పాండవుల జోలికి వచ్చారు, యుద్ధం వద్దు కృష్ణ, యుద్ధం వద్దు కృష్ణ, యుద్ధం వద్దులే కృష్ణ, పోన్లే క్షమిద్దాం అంటే ఊరుకున్నాడా భగవంతుడు? లేదు మాతాజీ. యుద్ధం చెయ్యనంటావేంటి నువ్వు? అంబరీషుడు అంబరీష్ మహారాజ్ కూడా ఎగ్జాక్ట్లీ. సో అంబరీష్ మహారాజ్ దుర్వాసముని ఒక అగ్నితో నిండిన ఒక రాక్షసుని క్రియేట్ చేసి పంపించి ఈయన చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే భగవంతుడికి ఇమీడియట్గా సుదర్శన చక్రాన్ని రిలీజ్ చేసేసారు. సో భక్తుల జోలికి వస్తే మాత్రం భగవంతుడు అస్సలు సహించరు. డివోటీస్, ఎట్ ద సేమ్ టైం ఆ భక్తుల కృప మనకి తోడైందంటే మాత్రం భగవంతుని కృప ఈజీగా వచ్చేస్తుంది. పతనం ఎంత ఈజీనో అడ్వాన్స్మెంట్ కూడా, పురోగతి కూడా అంతే ఈజీ. భక్తుల్ని ప్రసన్నం చేశాము, భక్తుల యొక్క గుణాలు అనేవి మనం వారిని గ్లోరిఫై చేసి, వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వారికి ఏదైనా సేవ చేయాలి అని ప్రయత్నం చేశామంటే భగవంతుడు అంతే తొందరగా ప్రసన్నం చెందుతారు. వైష్ణవులు మనల్ని బ్లెస్ చేశారు, వీరు ఇంత చక్కగా సేవ చేస్తున్నారు, వీరు ఇంత చక్కగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు, సో వీరిలో సిన్సియారిటీ ఉంది అని చెప్పి వైష్ణవులు మనల్ని గుర్తించి భగవంతుడా వీరికి కృప ఇవ్వు అని కోరుకున్నారంటే మాత్రం డెఫినెట్లీ కృప వచ్చేస్తుంది, డెఫినెట్లీ వచ్చేస్తుంది. అలాంటి వైష్ణవుల్ని మనం దూషించామంటే మాత్రం ఇంకా ఏ దారి లేనే లేదనమాట. రైట్? సో తెలిసి తెలియక చేసేస్తూ ఉంటాము. వైష్ణవ అపరాధానికి ఇంకా విరుగుడు ఉండదు, ఇంకేం చేసినా కానీ మనం వైష్ణవ అపరాధం నుండి బయటపడలేము. సో దయచేసి వాటి జోలికి మాత్రం వెళ్ళకుండా ప్రయత్నం చేయండి. ఓకేనా? ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, వైష్ణవులు అంటే బ్రాహ్మణ్స్ వైష్ణవులు, మన కృష్ణ దీంట్లో చేరిన వాళ్ళు వైష్ణవులు అంటారా మాతాజీ? ఎవరైతే భగవంతుడు ఉన్నాడు అని విశ్వాసం పెట్టుకొని భగవంతుడు చెప్పిన విధంగా బ్రతకాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా వైష్ణవులు. సరే, అది నాకు డౌట్ వచ్చింది. అంటే బ్రాహ్మణ్స్ వైష్ణవులు ఉంటారు కదా, అట్లా ఏమన్నా వాళ్ళు వైష్ణవు అంటే మనం కూడా దాంట్లో యూజువల్ గా వైష్ణవులు అనే కాదు మాతాజీ, మనం క్లాస్ లో కూడా ఏమనుకున్నామంటే ఎవరిని నిందించొద్దు. వైష్ణవులు కానీ వైష్ణవులు కాకపోని, భక్తులు కానీ అభక్తులు కానీ ఎవరైనా కానివ్వండి, ఎవ్వరిని కూడా నిందించొద్దు, ఎవ్వరిని కూడా దూషించొద్దు. ఆ దూషించే గుణం ఒకరితో మొదలయ్యి ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అది. సో అసలు మనం దూషించే గుణం, నిందించే గుణమే ఆపేయాలి.
కుదిరితే వారి గురించి మంచి మాట్లాడండి, లేదా అసలు మాట్లాడుతూ కామ్గా ఉండండి. కంట్రోల్లో ఉంటాను కానీ మా వారు చేస్తే నాకు కోపం వచ్చేస్తుంది. ఆయన చేసేది కానీ అనుకుంటాను అరవకూడదంటేనే, కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆయన చేసే కోపం ఎక్కువ, మా వారికి చాలా కోపం ఎక్కువ. భక్తికి రానంటారు. ఎంతసేపు టీవీ చూసుకుంటా ఉంటారు. కొంచెం ఇట్లా చేయండి సేవ, గుడికి వెళ్ళండి, ఏం పట్టించుకో. అప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది. ఏం చేయాలో కృష్ణుని అడుగుతాను, ఏం చేయాలో తండ్రి నాకేం అర్థం కావడం లేదు అనేసి. మీరేమైనా చెప్పగలుగుతారా మాతాజీ? యాక్చువల్గా వారిని కోప్పడడం వల్ల మనం భగవంతుని దగ్గర చెప్తాను, చేయలేము. ప్రతి చిన్నదానికి కోపపడిపోతారు. చిన్న విషయానికి భలే కోపం వచ్చేస్తుంది. అంటే మీ కోపం వస్తుందా, మీ వారికి కోపం వస్తుందా? ఏమంటే మా వారికి వస్తుంది. నేను కంట్రోల్లోనే ఉంటాను, ఏం అనకూడదు. కానీ ఆయన చిన్న విషయం చెప్పినా, తెలియంది చెప్పినా కూడా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్పినా కూడా కోపం ఎక్కువ వచ్చేస్తుంది. చెప్పొద్దు, మీరు అప్పుడు చెప్పొద్దు. యాక్చువల్ గా అంటే చెప్పి తెలుసుకోవాలి నా కోరిక. ఇట్లే తెలియకపోతే అజ్ఞానంలో ఉండిపోతాం కదా, తెలుసుకుంటే మంచిది కదా. ఇప్పుడు గుడికి ఇట్లా వెళ్ళాలండి, ఇట్లా చేయాలి, ఇట్లా ఇట్లా అని చెప్తే కూడా అట్లే కోపం ఎక్కువ వచ్చేస్తుంది. నాకు తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు, ఆల్రెడీ చెప్పడానికి ప్రయత్నం చేశారు. చెప్పిన ప్రతిసారి కూడా ఆయనకి కోపం వస్తుంది అని మీరు గమనించారు. సో ఈ ప్యాటర్న్ మీరు గమనించారు కాబట్టి నెక్స్ట్ టైం మీరు చెప్పొద్దు. ఒక్కొక్కసారి మనం చెప్తే వినరు మాతాజీ, మనం చేసేది కూడా చూసి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు అనమాట. మేబీ మీలో ఏదన్నా గుణం మార్చుకుంటే ఆయనకి ఆటోమేటిక్ గా భక్తి వల్ల ఇంత మార్పు వచ్చింది అని మీరు చూపించగలరేమో ఆలోచించండి. ఇప్పుడు మీ ప్రభుజీలో మీకు కోపం ఉంది అని అనుకున్నారు, మీలో ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని జయించడానికి మీరు ప్రయత్నం చేసి మీరు తెలియకనే తెలపకనే ఎట్లా అంటే భక్తి చేస్తున్నాను కాబట్టి నేను ఈ అనర్థాన్ని జయించగలిగాను అని ఆయనకి చూపించగలిగినట్లయితే ఆటోమేటిక్గా భక్తికి అట్రాక్ట్ అయిపోతారు కదా వారు. భగవన్నామం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా కోప్పడ్డారు అనుకోండి, నాకు తనకి తేడా ఏముంది, తను భక్తి చేస్తుంది, నేను భక్తి చేస్తున్నా, నేను కోప్పడుతున్నా, తను కోప్పడుతుంది, ఇంకేముంది తేడా అనుకుంటారు. కోపం వచ్చే సిచ్యువేషన్ లో కూడా మీరు కంట్రోల్డ్గా సరే ఇట్స్ ఓకే అని మీరు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండడం మీరు చూపించారనుకోండి, ఆయనకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. లేదులే మరి ఇప్పుడు చాలా మౌనం వహించేస్తున్నాను. దీంట్లో చేరినాక, దీంట్లో ఈ భగవద్గీతలో చేరినాక ఇక్కడ క్లాసెస్ వింటూ చాలా వరకు మౌనం అయిపోతున్నాను. దేవుడైపోయిన భారం వేసేస్తున్నా, తండ్రి నువ్వే నాకు, ఇంకా ఆయన మార్చలేకపోతున్నాను, ఇంక నీవే అని చెప్పేసి మౌనం దాల్చేస్తున్నాను. చెప్తున్నారు మౌనమే ఉంటే ప్రసాదం పెట్టండి మాతాజీ, భగవంతునికి నివేదన చేసిన ఆహారాన్ని పెట్టండి, మెల్లగా మారుతుంది మనసు. కొందరు కొంచెం టైం పడుతుంది మాతాజీ. మేబీ మనం వచ్చినంత తొందరగా ఈ పాత్రలోకి రావాలి అని మనం కోరుకుంటాం, కోరికలో తప్పలేదు, కానీ బట్ అట్ ద సేమ్ టైం వారికి కొంచెం సమయం పడుతుంది. నేను చెప్తాను, ఇక్కడ బాబా గుడి ఉంది, సరే వెళ్ళబ్బా, ఏం దేవుని కోరద్దు, వెళ్ళి అక్కడ అందరూ తీర్థం ఇస్తారులేండి, అట్లా సేవ చేయి చాలు, దేవుని ఏం కూడా అసలు దేవునికి మొక్కగా మొక్కొద్దు, పోయి సేవ చేయి చాలు. ఎంతసేపు టీవీ దగ్గరే కూర్చుంటావంటే నువ్వు చెప్పేది నేను వినేదా అన్నట్లు గమ్మునుండిపోతారు. ఇంకా అది ఎట్లా మార్చాలా అని ఆలోచిస్తా ఉంటాను. భగవంతునికి నివేదన చేసిన ఆహారాన్ని, ప్రసాదాన్ని పెట్టండి, తొందరగా మార్పు వస్తుంది. అండ్ మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు చెప్పకుండా కుదిరితే ఎవరైనా వైష్ణవులు మీ ఇంటికి వచ్చినా కానీ, మీరు అనుకోకుండా ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ వైష్ణవుల ప్రవచనం జరుగుతున్నా కానీ అవి విన్నప్పుడైనా మార్పు రావచ్చు. సిన్సియర్గా ప్రే చేయండి. నా ప్రయత్నం నేను, దైవ కృప. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీనా ప్రభుజీనా కనిపించడం లేదు. మాతాజీనా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. కోసం చెప్పారు మాతాజీ, 4 కోసం చెప్పారు కదా. రామదాస్ గారి పాట ఒకటి ఉంది కదా, శ్రీరాముల నామే జిహ్వకు స్థిరమై ఉన్నది, శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై ఉన్నది అని పాట కూడా ఉంది మాతాజీ. రామదాస్ గారు రాశారు వాటి కోసం. తర్వాత వైష్ణవులకి నిందించకూడదని మీరు అంటున్నారు. కొన్ని విషయాల్లో అలా వాళ్ళు కూడా తప్పు చేసినప్పుడు ఏం చేయాలి మాతాజీ? నిందించడం వేరు, తప్పు చేసినప్పుడు కరెక్ట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి పలానా విధంగా జరుగుతుంది, దీనివల్ల నాకు ఇలాగా ఇబ్బంది జరిగింది, నన్ను ఏం చేయమంటారు అని చెప్పడం వేరు.
నిందించడం అంటే సంబంధం లేని వారితో వెళ్ళి, నీకు తెలుసా ఏం జరిగిందో, నువ్వు అలా ఆయన అంత గొప్ప అనుకుంటావు, ఆవిడ అంత గొప్ప అనుకుంటావు, అసలు ఏం జరుగుతుంది తెలుసా అని చెప్పి మాట్లాడడం అనుకోండి, దాన్ని నిందించడం, గాసిప్ చేయడం అంటాం. కానీ సంబంధిత అధికారులతో, మన గురువుతో కానీ ఎవరైతే ఆ పరిస్థితిని చక్కబెట్టగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జెన్యూన్ గా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఇలా చేసాం, ఇలా జరిగింది, ఇలా అయింది, నన్ను ఏం చేయమంటారు అని అడగడం నిందించడం అవ్వదు ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? సో ఎవరైతే పరిస్థితిని చక్కబెట్టగలరో వారి దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇలా జరిగింది, ఏం చేయమంటారు అని అడగడంలో ఎప్పుడు కూడా నింద అవ్వదది. సంబంధం లేని వారితో ఊరికే మన నాలుక చెప్పాలి 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 అనే ఫోర్స్ తో మనం మాట్లాడతాం చూసారా, దాన్ని నింద అంటాం అన్నమాట. వారికి చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మనం ఎవరితో అయితే చెప్తూ ఉంటామో ఒకసారి వారికి ప్రయోజనం లేదు, జస్ట్ ఒక గంట 2 గంటలు మాట్లాడతాం తప్ప ఏదైనా సొల్యూషన్ వస్తుందా అంటే ఏమీ రాదు. ఏమైనా ఎవరైనా బాగుపడతారంటే ఏమీ ఉండదు. అట్లాంటివి మనం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. అంటే నాకు చిన్న సమస్య ఎదురవుతుంది మాతాజీ ప్రతిసారి. అంటే నాతో పాటు కొందరు భక్తులు రావాలి, టెంపుల్కి రావాలి, భగవంతుని స్మరించాలి, ఆయన కీర్తనలు చెయ్యాలి అనే తపంతో నేను ఒక గ్రూప్ యాడ్ చేశాను మాతాజీ. ఒక పంతులమ్మ గారు, ఆవిడ పెద్ద ఆవిడ ఎక్కడికి రాలేకపోతున్నారు. ఆవిడ దగ్గర కొన్ని కీర్తనలు మేము నేర్చుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఆమె వేరే గ్రూప్ క్రియేట్ చేసి, నువ్వు వేరే గ్రూప్ క్రియేట్ చేసావేంటి, ఇంకా ఇందులో ముందు ఉంది కదా, అందులో ఉన్న వాళ్ళే కదా, నువ్వు మరి చేస్తుంది కరెక్ట్ కాదు అని ఆమె అన్నారు. అంటే ఆమె శివాలయం దగ్గర పారాయణాలకు చేస్తుంటారు, అందరికి పిలిస్తే వెళ్తుంటాము. ఆమె పిలిచేటప్పుడు వెళ్తుంటాము. మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి విష్ణు పారాయణం చేస్తుంటాం, భజనలు చేస్తాం. అయితే ఆమె వేరేగా గ్రూప్ చేయడం, నేను చేసింది తప్పు అని ఆవిడ నిందిస్తున్నా, ఆవిడని అలాగా ఓర్పుతో గురుస్థానంలో ఉన్నారు, ఆమెను ఏమి అనకూడదని ఆవిడకి అనుకూలంగా ఆవిడ పేరునే నడుస్తుంది గ్రూప్ అన్నది. మరి ఆవిడకి అసూయ తెలియదు, మరి ఏమనుకోవాలో అంటే తెలియదు, మరి ఆవిడని నిందించకూడదు. కాకపోతే ఇలా చేసిన దానికి ఆటంకాలు కొంచెం ఏర్పరుస్తున్నారు ఆమె. ఓకే, ముందు అడిగి చేయాల్సింది కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ వేరే ఆమె చేశారు. ఆమె వాళ్ళ హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ అయ్యి ఆవిడ వైజాగ్ వెళ్ళిపోయారు. ఆమె నాకు ఈ బాధ్యత ఆ టెంపుల్ కార్యదర్శి గారికి చెప్పి నాకు చెప్పారు అన్నమాట. నేను ఇలా కంటిన్యూ చేస్తున్నాను, ఒక దైవ కార్యక్రమే కదా, ఏముంది, మనతో పాటు 10 మంది భక్తులు తయారవుతారు, మనం చేసింది మంచినప్పుడు ఏముందని ఆమెకు కూడా చెప్పి చూశాను చాలా సార్లు. అయినా సరే మీరు జెన్యూన్ గా వెళ్ళి చెప్పండి, నాకు ఇంకా వేరే ఇంటెన్షన్ ఏం లేదండి, ఇలా భక్తులు బెనిఫిట్ పొందుతారనే ఉద్దేశంతోనే చేశాను, మిమ్మల్ని ఏదో ఎదిరించాలి, మీకు చెప్పకుండా చేయాలి అనే ఉద్దేశం అనేది మాకేమీ లేదు. కానీ ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి దీన్ని ఆపడం ఇష్టం లేదు, దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకొని సహకరిస్తారని కోరుకుంటున్నానని చెప్పేశారు అనుకోండి, ఆ తర్వాత ఇంకేం చేసినా ఇంకా భగవంతునికి వదిలేయండి. రైట్, అంటే ప్రతి ఒక్కరిలో అనర్థాలు ఉంటాయి. మేబీ ఆమె ఎక్కడికి వచ్చే ఓపిక లేదు, ఆమెకి 80 years. ఆమె ఏమన్నారంటే, వేరే ఊరు వాళ్ళు ఒక గ్రూప్ గా టెంపుల్కి వెళ్ళి ఒక గ్రూప్ గా వెళ్తున్నారు కదా, మీరు కూడా అలా వెళ్ళొచ్చు కదా అని ఆమె ఎంకరేజ్ చేశారు. చేసిన తర్వాత ఇలా ఏంటి అంటే, అమ్మ మీకేమి మేము ఇబ్బంది పెట్టము, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ మేము వస్తాము, ఇది కూడా మాకు మీరు సహకరించండి, మీ పేరునే నడుస్తుంది కదా, ఇందులో తప్పేముందమ్మా, మీరు చూసుకుంటానంటే నేను సైడ్ అయిపోతాను. మాకు భగవద్గీత క్లాసులు ఉన్నాయి, నామ జపం ఉంది, మాకు అసలు టైమే సరిపోవడం లేదు, ఇంకా నాకు ఇడిచిపెట్టేమని నేను ఇడిచిపెట్టేస్తాను, అందులో నా అభ్యంతరం ఏం లేదు, ఎవరు చూసుకున్నా మంచిదేనా, ఒక మంచి కార్యక్రమాన్ని నేను ఇన్వాల్వ్ అయ్యాను తప్ప ఇందులో నేనేం ఆశించి గొప్పల కోసం చేయడం లేదు. నేను భగవంతుని పాయింట్ చేసుకొని నేను వెళ్తున్నాను, నాతో పాటు 10 మంది వస్తారనే తపన పడుతున్నాను తప్ప అంతకు మించి ఏం లేదని చెప్పేశాను ఆమెకి. వదిలేసేయండి, ఈ మధ్య మళ్ళీ ఆవిడ ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చి దానికి తగ్గట్టు చేస్తే చేయనివ్వండి, మీరు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. ఈ విషయము మీరు 10 మందితో వెళ్ళి చెప్తే నిందన అవుతుంది. మీరు ఆల్రెడీ మాట్లాడాల్సిన వారితో వెళ్ళి మాట్లాడారు, పలాంది అని చెప్పారు, మా ఇంటెన్షన్ ఇదని చెప్పారు, మీరేమైనా దీన్ని తీసుకొని ముందుకు నడిపిస్తారంటే నడిపించండి, నాకు ఆల్రెడీ వేరేవి కూడా ఉన్నాయి, నేను అవి చేస్తున్నాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని మీరు అంతా ఓపెన్ గా చెప్పేశారు. ఆ తర్వాత ఏది జరుగుతుంది అనేది ఇంకా అది ఆవిడ ఇష్టము, భగవంతుడు ఎలా నడిపిస్తాడు అనేది అది ఇష్టము. సో మీరు ఇంకా ఈ విషయాన్ని 10 మందితో వెళ్ళి మాట్లాడితే అది గాసిప్ అయిపోతుంది.
ఓకే మాతాజీ. మాట్లాడొద్దు. హరే కృష్ణ హరే మాతాజీ. థ్యాంక్ కృష్ణ. యూ థ్యాంక్ మాతాజీ. యూ మాతాజీ. ఈ విషయం మాట్లాడచ్చో లేదో తెలీదు, మీకు అయితే మీరు అడగాలని ఆల్రెడీ తోచింది మీ అడిగేసా. ఆవిడ పైన అథారిటీ ఎవరైనా ఉంటే వెళ్ళి చెప్పి సరిదిద్దగలరు అంటే చెప్పండి. లేదు అంటే లేదు ఆవిడకి లేదు, ఆల్రెడీ ఆమె చెప్పేశారు. ఆమె ఆవిడకి ఆల్రెడీ ప్రథమ చెప్పేశారు కాబట్టి స్థానంలో మిగిలింది ఉన్నారు. ఇంక భగవంతునికి వదిలేయండి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు అనుకోకుండా ఒక నిందించేసాం మాతాజీ. నిందించేసిన తర్వాత క్షమాపణ చెప్పాను మాతాజీ నేను. అలాగా అలా పర్వాలేదు మాతాజీ, అలాగ అయ్యింది. యాక్చువల్ గా ఏమంటారు అంటే ఎవరినైతే నిందించామో వారి దగ్గరికి వెళ్ళి వారి పాదాలు పట్టుకొని క్షమాపణ అడగాలి మనం. వారి ముందు దండవత్ చేసి నేను పొరపాటున ఇలా మాట్లాడేశాను మీ గురించి, నాలో అనర్థాల వల్ల నేను ఇలా మాట్లాడాను అని ఒప్పుకోవాలంటారు. సో అలా చేయగలిగితే చాలా ఉత్తమం. చేయలేకపోతే కనీసం భగవంతుని ముందైనా నిలబడి, భగవంతుడా ఇలా నేను చేశాను, ఇది నేను తప్పు చేశానని నాకు అర్థమవుతుంది, నాకు తెలియక నేను ఇలా చేశాను, నాలో ఆ అర్జస్ని ఆ వేగాన్ని నేను కంట్రోల్ చేసుకోలేక ఇలా మాట్లాడాను, దయచేసి నన్ను క్షమించు, ఆ వైష్ణవుడు నన్ను క్షమించేలాగా నువ్వు కృపని చూపించు అని చెప్పి మీరు మనసులో అయినా కానీ క్షమాపణ వేడుకోండి నిజాయితీగా మనం వెళ్ళినప్పుడు. తప్పు చేయడం ఓకే, అది ప్రతిసారి రిపీట్ చేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. జరిగిపోయింది, తప్పు చేసేసాము, నిజాయితీగా భగవంతుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. కుదిరితే వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి కూడా అడగండి. లేదు నేను వెళ్ళలేను, వెళ్తే అది ఇంకా ఎటెళ్తుందో నాకు తెలియదు అని మీరు సందిగ్ధంలో ఉంటే కనీసం భగవంతుడి దగ్గరికైనా వెళ్ళి మీరు క్షమాపణ అడిగి మళ్ళీ దాన్ని రిపీట్ చేయకండి. ఇంకెప్పుడు కూడా ఎవరిని కూడా నిందించకండి. మీలో ఆ మార్పుని చూపించండి భగవంతునికి, ఆ అనర్థం నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. ఓకే, రోజు కృష్ణుని దగ్గర అనుకుంటూ ఉంటాను మాతాజీ, అక్కడ విగ్రహం దగ్గర కూర్చొని అనుకుంటూ ఉంటాను కదా. ఓకే, హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ, మనం ఎవరిని నిందించకూడదు అన్నారు కదా, మనం సైలెంట్ గా ఉన్నా వాళ్ళు ఏదో ఒకటి అలాగే అంటుంటే ఏం చేయాలి మాతాజీ? అలా ఏమంటున్నారు మాతాజీ? మీరు ఎప్పుడు జపం చేస్తారు, మీరు ఎప్పుడు ఇంట్లో పట్టించుకోరు, ఇది అంటున్నారా? అంతేనా? అట్లని కాదు మాతాజీ, పిల్లల్ని అదే ఏదో ఒకటి పక్కింటి వాళ్ళు అట్లా ఇట్లా అన్నప్పుడు మనం ఏమనకుండా ఎట్లా ఉంటాం మాతాజీ? చెప్పండి. అనద్దు అని అనట్లేదు. భక్తుడంటే ఏమి అనద్దు, ఏం చెప్పద్దు అని కాదు. మీరు మాటలతో క్లియర్ గా చెప్పండి. మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, మేము మీ జోలికి రావడం లేదు, దయచేసి మా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని మర్యాద పూర్వకంగా చెప్పండి. మనం చేసే తప్పేందండి? చెప్పేసి వదిలేసేయండి, వదిలేయండి, వాళ్ళ తీరే అది భగవంతుడే చూసుకుంటాడని వదిలేయండి. అలానే ఇంకా వదిలేసాము. కాకపోతే పాపని ఇలా చెయ్యి విరిచినట్టు చేశారు మాతాజీ, అప్పుడు కోపం వచ్చింది సార్ మాతాజీ. 2 times ఊరుకున్నాను. ఎలా ఉంటాం మాతాజీ? చిన్న పాప చెయ్యి విరిచి ఇట్లా వడి తిప్పేశారు. అట్లాంటప్పుడు కామ్గా ఉండాల్సిన అవసరం లేదు మాతాజీ. వైష్ణవుడు అంటే పిరికిగా ఉండేవాడు కాదు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ యాక్ట్ చేయాలి, ఎక్కడ యాక్ట్ చేయకూడదు అని తెలుసుకున్నవాడే వైష్ణవుడు. సో మీ పిల్లల్ని అట్లా ఫిజికల్ గా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎందుకు గమ్ముకుండాలి మాతాజీ? నేను కోపం వచ్చి అర్చాను మాతాజీ, నాకు తప్ప ఏమన్నా అని మీరు అంటుంటే నాకు అనిపించింది. లేదు, తప్పు లేదు. మనం మనల్ని ఇబ్బంది పెడుతున్న వారి జోలికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం ఎప్పుడు తప్పు కాదు. తప్పు ఎప్పుడు అంటే సంబంధం లేని వారితో వెళ్ళి నీకు తెలుసా ఏం జరుగుతుందో, వాళ్ళలా వీళ్ళిలా, వాళ్ళంత గొప్ప అనుకున్నాను, వాళ్ళిలా వీళ్ళలా అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ముచ్చట పెడతాం చూసారా, గాసిప్ చేస్తాం చూసారా, అది తప్పు. అది తప్పు. ప్రాబ్లం ఎవరితో అయితే ఉందో వారి దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర నుండి నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, నేను ఇలా ఫేస్ చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదండి, మీ ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు మాకు మాటలతో చెప్పండి, మేమేమైనా కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఇట్లా మీ పద్ధతి ఉండడం కరెక్ట్ కాదు అనడం ఎప్పుడు కూడా అది గాసిప్ అవ్వదు మాతాజీ. అది తప్పని ఎవరు చెప్పరు. 2 times అట్లా చెప్పాను, చెప్పి వదిలేస్తే కూడా మళ్ళీ 3rd time అలా చేస్తే ఇంకా కోపం వచ్చింది మాతాజీ. మీరు ఇట్లా చేస్తే కంప్లైంట్ ఇస్తాం మేము పోలీస్ స్టేషన్ లో. తప్పలేదు, చెప్పండి, చెప్పాలి కదా, ఏదో భయం ఉండాలి కదా వారికి మీ జోలికి రాకుండా. అదే కంప్లైంట్ ఇస్తామంటే రివర్స్ వాళ్ళు కూడా ఇస్తామంటే ఇవ్వండి, ఎవరిది తప్పు ఎవరిది తప్పు తెలుస్తుంది, 2 సార్లు ఊరుకున్నాం కదా అది ఇదని అన్నాను అని నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది మాతాజీ. ఇట్స్ ఓకే. ఫిజికల్ గా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే మనం ఏమి కామ్గా ఉండాల్సిన అవసరం లేదు, మనం యాక్షన్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ప్రభుజీ, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సందీప్ ప్రభుజీ అని ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
టాపిక్ చాలా మంచి టాపిక్ మాతాజీ. ఎందుకంటే మనము జపం చేస్తుంటాము కానీ దానికంటే ఎక్కువ మనము గాసిపే చేస్తుంటాం. టైం అంతా దానికి వెళ్ళిపోతుంటుంది. అసలు అది ఎంతగా నాటుకుందంటే అంటే తెలిసినా కూడా చేస్తుంటాం అప్పుడప్పుడు. చాలా మంచి టాపిక్ మాతాజీ. ఇది ఆఫీస్ లో జరుగుతూనే ఉంటది, మన ఇంట్లో జరుగుతూనే ఉంటది, ఈవెన్ మన భక్తులలో కూడా జరుగుతూనే ఉంటుంది. అదే చూసుకోవాలి మాతాజీ. అదే చాలా యాక్చువల్గా మంచి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఇవి పాపులర్ అయ్యాయి తెలుసా? మనకి మన జీవితం పైన కన్నా కూడా పక్కన వాళ్ళ జీవితం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకనే ఇవి పాపులర్ అయ్యాయి. అవునా కదా చెప్పండి? వారి అవును మాతాజీ. జీవితంలో ఏదో చేసి, ఓ మా జీవితంలో ఇది జరుగుతుంది, ఓ మేము అక్కడికి వెళ్ళాము, ఓ మేము ఇంత హ్యాపీగా ఉన్నాం, ఓ మేము అది, ఓ మేము ఇది అని చెప్పి అవి పెట్టుకోవడంలోనే మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలనే ఫోకస్ మనకి లేదు కాబట్టి అవి ఎక్కువ నచ్చేస్తున్నాయి మనకి. యా బట్ అవును ఎప్పుడైతే మాతాజీ. మన జీవితం పైన మనకి కంట్రోల్, అదుపు వచ్చేస్తుందో ఆటోమేటిక్గా ఇవన్నీ మనం అట్రాక్ట్ అవ్వం. వారి జీవితంలో ఏం జరిగితే నాకేంటి, నా జీవితంలో ఉన్న లోపాలు, అనర్థాలు నేను ముందు కరెక్ట్ చేసుకోవాలి. అవి కాదు కదా నాకు కావాల్సింది అని మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, చెప్పండి. మాతాజీ నేను కూడా మా భక్తులు చాలా కింద పడిపోయిన మాతాజీ. ఇంత ముందు జపం చేసేవాడిని మాతాజీ. ఇట్లా ఇది సేమ్ ఇట్లా గ్రాఫిక్స్ వల్ల వాళ్ళ వీళ్ళవి వినడం ఎక్కువైతుంది మాతాజీ. హరికృష్ణ జపం చేయడం చాలా తక్కువైపోయింది మాతాజీ నాకు. తగ్గిపోతుంది ప్రభు. ఎప్పుడైతే అది పెరిగిపోతుందో ఆటోమేటిక్గా భక్తి పోతుంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే గాసిప్, క్రిటిసిజం పెరిగిపోతుందో భక్తి పడిపోతుంది అంతే. సో మీరు దానికి దూరంగా ఉండండి, భగవంతునికి ప్రే చేయండి. భగవంతుడు తెలిసి తెలియక నేను తప్పులు చేశాను, దయచేసి నేను మళ్ళీ ఇలాంటి పనిలో వెళ్ళకుండా, ఇట్లాంటివి చేయకుండా నాకు శక్తినివ్వండి అని చెప్పి మీరు వేడుకోండి. మీరు వాటి జోలికి, అట్లా మాట్లాడే వాళ్ళ జోలికి కూడా దూరంగా ఉండండి. అలా దూరంగా ఉంటేనే మీరు భక్తిలో మళ్ళీ తిరిగి ఆ ట్రాక్లోకి రాగలుగుతారు. లేదంటే మాత్రం పతనం అయిపోతుంది భక్తి. అదే మాత్రం ఇంకా కమిషన్ శ్రవణం కూడా చేయలేకపోతున్నాం మాతాజీ. అంత చేతన చెడిపోతుంది. ఆ విషయాలన్నీ మన మనసులో నడుస్తున్నప్పుడు భగవంతుని కథ వినాలి, భగవంతుని గురించి మాట్లాడాలి, భగవన్ నామం చెప్పాలి అనే చేతన రాదు. అంతే, అలానే అవుతుంది. ఇది చాలా కష్టం. కలియుగంలో భగవంతుని గురించి మాట్లాడడం, వినడం, చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. చాలా కష్టం, ఎఫర్ట్ పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం ఈ నెగిటివిటీస్ నుండి మనం బయటపడాలి. అది బయటపడుతుంటేనే ఈ ఎఫర్ట్ మనం పెట్టగలుగుతూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు, మనకు తెలియకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అరే నేను చేయాలన్నా చేయలేకపోతున్నానే, నేను చేస్తున్నా ఎదగలేకపోతున్నానే, ఎందుకు నా జీవితం ఇట్లా ఇంకా ఇక్కడే ఉంది అనేవి ఇవన్నీ కూడా మనకి ప్రశ్నలుగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు మనం గమనించుకొని కరెక్ట్ చేసుకుంటేనే ఎదుగుతాం, లేదంటే ఎదగలేం ప్రభుజీ. దయచేసి మీరు తెలుసుకున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఆ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మాత్రం మీరు చెప్పండి, నాకు దయచేసి నేను మీతో టైం ఇవ్వలేను, అయినా వేరే వారి గురించి మాట్లాడటం మనకెందుకులే, మనం మన జీవితాన్ని మార్చుకుందాము అని చెప్పండి. అలా చెప్తే మిమ్మల్ని ఏమన్నా ఏంటి నువ్వు ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు అది ఇది అన్నారా, సరే మీరు మళ్ళీ చెప్పడం ఆపేసి, లేదు నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పేసి, నాకు నామజపం ఉంది, నేను జపం చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోండి. సో దూరం పెట్టేసేయండి, అసోసియేట్ అవ్వద్దు అట్లాంటి వాళ్ళతో, వారి సాంగత్యంలో ఉండకండి. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు. నన్ను ఇట్లా భక్తులు మంచి కూడా ఒకసారి దీవించండి మాతాజీ. ఎందుకంటే చాలా కింద ఇంత ముందు డైలీ కమ్సే ఒక 10-12 మాల చేస్తుంది మాతాజీ. ఇప్పుడు ఒక్కడు కూడా చేయలేకపోతున్నా మాతాజీ. మొత్తం అంతా కిందికి పడిపోయింది మాతాజీ. నాకు నా పైన నాకే కోపం వస్తున్నది, కొద్దిగా అట్లా అనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నా మాతాజీ. డెఫినెట్లీ అందరం కలిసి ఒకసారి 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. భగవంతుని సిన్సియర్గా ప్రార్థిద్దాం. భగవంతుడా, మేము ఇట్లా గాసిప్ జోలికి, ఇట్లా నిందించడం, దూషించడం అనే వాటి నుండి మాకు శక్తినివ్వండి. అందరూ, ప్రతి ఒక్కరు కూడా భక్తిని సిన్సియర్గా తీసుకొని ముందుకెళ్లేలాగా మాకు కృపనివ్వండి అని వేడుకుంటూ 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తాం అందరం కలిసి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు మనము ఎవరిని మనకున్న వాళ్ళు ఒకవేళ
అంటలేరు కదా అని ఇట్లా మనల్ని కూడా ఒక్కొక్కసారి అపార్థం చేసుకుంటారు కదా మాతాజీ. అప్పుడు అపార్థం చేసుకోవడం ఏదన్నా వాళ్ళు మనల్ని అనడం వల్ల వాళ్ళకేమన్నా ప్రభావం ఉంటుందా మాతాజీ? వాళ్ళు వైష్ణవులని అంటున్నారు కదా మాతాజీ. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనం వేరే వైష్ణవులు అన్నప్పుడు మనం ఎంత పతనం చెందుతున్నామో, వేరే వాళ్ళు మనల్ని అంటున్నా కూడా వారు కూడా అదే పరిణామాలు అనుభవించాల్సి ఉంటుంది మాతాజీ. రైట్, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది మనకి మాత్రమే కాదు, అట్లా ఏమి ఉండదు అనమాట, ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. సో కానీ వాళ్ళు మనల్ని అంటున్నారు కదా అని మనము ఏదైనా విషయం ఉంటే చెప్పలేకపోతాం కదా మాతాజీ. మనలో మనం ఏదైనా బాధలు ఉన్న ఏదైనా చెప్పలేని విషయాలు కూడా ఉంటాయి కదా మాతాజీ, చెప్పలేము కదా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదో వీళ్ళ విషయాలు ఉన్నాయి కదా, ఎట్లా అనుకుంటా అది వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా మాతాజీ, అనుకుంటారు అంటారు కదా, అట్లా అని నేను అడిగాను మాతాజీ. అట్లా అనడం వల్ల వాళ్ళకు కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా మాతాజీ? కానీ వాళ్ళకు ఉన్న మనకు మనం ఇట్లా భక్తులం కాబట్టి మనకు బాధ అనిపిస్తుంది కదా మాతాజీ. వాళ్ళు అయ్యో పాపం అట్లా అనుకుంటుండ్రు అని మళ్ళీ అనిపిస్తుంది మాతాజీ. యాక్చువల్గా కొన్ని మనం టాలరేట్ చేయాలి మాతాజీ. యాక్చువల్గా అంటే వారికి అపరాధం అనేది కలుగుతుంది, కానీ మనం ఎలా ఉండాలి అంటే, భగవంతుడా వీరికి నిజంగా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియని స్థితిలో ఇలా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు నేను కూడా ఇలానే ఉన్నాను కదా, వీరికి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఏం చేయాలి జీవితంలో ఏం చేయకూడదు అనే తెలియలేనంత అమాయకత్వంలో అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఇది మాట్లాడుతున్నారు. దయచేసి వారి జీవితంలో కూడా భక్తిని ప్రసాదించే కృష్ణ అని కోరుకున్నాం అనుకోండి, వారు ఉద్ధరింపబడతారు, మనం కూడా ఉద్ధరింపబడతాం. మన మనసులో ఆ ద్వేషం అనే భావం పోయి కృప అనే భావం కలుగుతుంది అనమాట. అలా కోరుకోవడం చాలా గొప్ప విషయం అనమాట. మనకు అది చేత కాదు, బట్ ప్రయత్నం చేయాలి. మనల్ని అంటున్నారంటే మనకి ఉక్రోషం పౌరుషం వచ్చేస్తూ ఉంటుంది, బట్ ఏదేమైనా వారి హృదయంలో కూడా పరమాత్మ ఉన్నారు కదా. వారు కూడా నేను ఎట్లానో భగవంతునికి వారు కూడా అంతేనే కదా, అందరూ కూడా భగవంతుని యొక్క పిల్లలే కదా. సో తెలియక ఇలా మాట్లాడుతున్నారు, తెలియక ఇలా చేస్తున్నారు, నేను అపరాధం తీసుకోను. వారి జీవితంలో కూడా భక్తి వచ్చేసింది అనుకో, వారు కూడా తెలుసుకున్నారనుకో ఇట్లా నిందించకూడదని, అప్పుడు వాళ్ళు నన్ను నిందించరు కదా. నిందిస్తున్నారని బాధపడే బదులు వారి జీవితంలో భక్తి రావాలి అని కోరుకున్నాం అనుకోండి, వారు ఆటోమేటిక్గా భక్తిలోకి వచ్చి సిన్సియర్గా ఉన్నారనుకోండి, అసలు నిందించాలనే ఇదే పోతుంది వారి జీవితంలో నుంచి. రైట్, సో అట్లా మనం కోరుకోవడం చేయాలి మాతాజీ. అంతే, వైష్ణవుడు ఎప్పుడు కూడా చాలా చాలా కృప కలిగిన వాడు అనమాట. సో మనం ఇంకా ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనలో అంత గొప్ప దయాలు హృదయం లేకపోవచ్చు, కానీ బట్ స్టిల్ మనం ప్రయత్నపూర్వకంగా కోరుకోవాలి. వాళ్ళు ఏదో ఇబ్బంది పడి నా జోలికి రాకూడదు అని కోరుకునే కంటే వారి జీవితంలో భక్తి వచ్చి వాళ్ళు కూడా ఉద్ధరింపబడుతూ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా చూడు కృష్ణ అని కోరుకోవడం చాలా ఉత్తమమైన కోరిక కదా. అర్థమవుతుంది కదా? అందరినీ ఎవరినైనా సరే ఎగ్జాక్ట్లీ అట్లా మనం ఉండాలి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ అందరికి. హరే కృష్ణ. మాతాజీ ధన్యవాదం. ఎవరు చాట్ బాక్స్ లో పెట్టారు, మనసుకి బుద్ధికి తేడా ఏమిటి? హరే కృష్ణ. ఓకే, మనస్సు అంటే మైండ్ ప్రభుజీ. బేసిక్ గా ఈ రెండు కూడా కళ్ళకి కనిపించేవి కాదనమాట, అందుకనే తేడా మనం చెప్పలేము. ఇప్పుడు కాళ్ళు చేతులకి తేడా చెప్పచ్చు, కళ్ళు చెవులకి తేడా చెప్పచ్చు. మనస్సు బుద్ధి రెండు సూక్ష్మమైనవి, మన కళ్ళకి కనిపించవన్నమాట. అందుకనే మీరు తేడా ఏంటి అంటే స్పెసిఫిక్ గా బుద్ధి ఏంటి అంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే విచక్షణ అనేది, జ్ఞానం అనేది తీసుకుంటూ ఉంటుంది అనమాట బుద్ధి. ఓకే, సో మనస్సు ఏంటి అంటే మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనమాట. మన థాట్స్, మన ఎమోషన్స్ అన్నీ కూడా మనస్సులో వస్తాయి. మన ఆలోచనలు, మన యొక్క ఎమోషన్స్, ఏమంటారు ఎమోషన్స్ ని మనం తెలుగులో? భావోద్వేగాలు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో మన యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా మనస్సు స్థరంలో వస్తాయి. సో మనస్సు కొన్ని భావోద్వేగాలు, కొన్ని ఆలోచనలు ఇచ్చినప్పుడు ఈ భావోద్వేగం కరెక్టా కాదా, నేను దీనిపైన యాక్ట్ చెయ్యాలా లేదా అనే విచక్షణ బుద్ధికి ఉంటుంది అనమాట. సో బుద్ధి పైన ఉంటుంది, మనస్సు దీనికి అదుపులో ఉండాలన్నమాట. రైట్, ఎలా ఉండాలంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇలా ఉండాలి. బుద్ధి ఎప్పుడు పై స్థాయిలో ఉండాలన్నమాట. ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ 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 నాకు చాక్లెట్ కావాలి, చాక్లెట్ కావాలి, చాక్లెట్ కావాలి అని చెప్పి అమ్మని అడుగుతారు. అమ్మ వచ్చేసి ఏమడుగుతుందంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నని అంటే వాళ్ళ హస్బెండ్ అడుగుతుంది అనమాట. ఇట్లా పిల్లలు చాక్లెట్ కావాలని అడుగుతున్నారు, ఏం చేద్దాము అని అడుగుతుంది అనమాట. అడిగితే వాళ్ళకి జలుబులు చేసి ఇప్పటిదాకా మెడిసిన్స్ వాడుతూ వాళ్ళు ఇప్పుడే రికవర్ అవుతున్నారు, ఇప్పుడు చాక్లెట్ తింటే ఎలాగా, ఇప్పుడు ఎలో చేయను, తగ్గాక తర్వాత చూద్దాము అని చెప్పి బుద్ధి చెప్పింది అనుకోండి. మనస్సు అది విని మనస్సు వచ్చి మళ్ళీ ఇంద్రియాలకు చెప్తుంది అనమాట.
సో బేసిక్గా తల్లి వచ్చి పిల్లలకి చెప్తుంది, ఇప్పుడు కాదు నాన్న, ఇప్పుడు వద్దు, ఇప్పుడు తింటే మీకు కరెక్ట్ కాదు, కొంచెం తగ్గనివ్వండి, కొంచెం ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు, మీకు కూడా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇప్పుడు వద్దు, ఇది మీకు ఇప్పుడు కరెక్ట్ కాదు అని ఇట్లా వర్క్ అయింది అనుకోండి, సిస్టమ్ కరెక్ట్ అనమాట. బట్ చాలాసార్లు ఏమవుతుంది అంటే బుద్ధి పైన ఉండదు, బుద్ధి కింద ఉంటుంది, మనస్సు పైన ఉంటుంది. సో ఇంద్రియాలు ఎప్పుడైనా కోరితే అది మంచిదా కాదా అనే విచక్షణ అనేది లేకుండా నాకు ఇష్టం నేను చేసేస్తా, నాకు నచ్చుతుంది నేను చేసేస్తా. సో ఇదేంటి అంటే బుద్ధి కరెక్ట్గా లేదనమాట. బుద్ధి మరి స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలంటే శాస్త్రాలు అధ్యయనం చేయాలి, శాస్త్రాలు వినాలి, అధ్యయనం చేయాలి. శాస్త్రాలు అధ్యయనం చేసే కొద్ది ఏమవుతుంది అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు. సో ఈ క్లారిటీ అనేది బుద్ధికి వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మనస్సులో వచ్చే ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా బుద్ధి కంట్రోల్ చేయగలుగుతుంది. బుద్ధికి ఆ శక్తి ఉంటుంది అనమాట. బుద్ధి గట్టిగా లేదనుకోండి, బుద్ధి మనకి సరిగ్గా స్ట్రాంగ్గా లేదు, శాస్త్రాల స్టడీ మనం చేయట్లేదు అనుకోండి, మనస్సు ఏది చెప్తే అటువైపు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఓకే, ఇంకా మనకి మీకు ఆ గుర్రం ఎగ్జాంపుల్ గుర్తున్నట్లయితే, సో 5 గుర్రాలు కూడా 5 ఇంద్రియాలు అయితే, ఆ పగ్గాలు ఏవైతే తాళ్ళు ఉంటాయో ఆ పగ్గాలు మనస్సు అయితే, ఆ డ్రైవర్ ఎవరైతే కూర్చొని ఉంటారో ఆ రథం పైన ఆయన బుద్ధి. సో బుద్ధి గట్టిగా లేదనుకోండి, మనస్సుని ఆ పగ్గాల్ని పట్టుకోలేదనుకోండి, ఇంద్రియాలు అంటే గుర్రాలు ఎట్టు లాగితే అటు వెళ్ళిపోతాం. మనం వెళ్ళాల్సిన గమ్యం ఇటు, గుర్రం ఇటు లాగేస్తుంది అనుకోండి, సో పగ్గాలు కూడా అటు వెళ్ళిపోతూ ఉంటాయి, గుర్రాలకి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. బుద్ధి డ్రైవర్, ఆ బుద్ధి ఎవరైతే గట్టిగా పట్టుకోలేదో, పట్టుకోగలిగితే సరైన మార్గంలో వెళ్తాం, పట్టుకోలేదనుకోండి మనస్సు ఎట్టు చెప్తే అటు వెళ్ళిపోతూ ఉంటాం. మనస్సు ఎప్పుడు మనకి మంచి చెప్పదు, మనస్సు ఎప్పుడు మంచి చెప్పలేము, ఎందుకంటే మనస్సు ఇనిషియల్గా అదుపులో ఉండదు కాబట్టి మనకి మనస్సు ఎప్పుడు మంచి చేయాలని కోరుకోదు అనమాట. సో దాన్ని అదుపులో పెట్టే శక్తి బుద్ధికి ఉండాలి. ఓకేనా ప్రభు, అర్థమైందా? ఫ్లో ఆఫ్ థాట్స్ మాతాజీ, ఆలోచనల ప్రవాహమే మనస్సు అని. అంతే, ఆలోచనల ప్రవాహం, ఆలోచనలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా మనస్సు నుండే ఉద్భవిస్తూ ఉంటాయి మనకి. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ, ప్రభు. హరే కృష్ణ, ధన్యవాద ప్రణాం. తదుపరి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణాం. ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణాం. కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణాం. ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ.